హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము ఏపీ ఎంసెట్, ఇంకా టిఎస్ ఎంసెట్, ఇంకా నీట్ ఫిజిక్స్కి సంబంధించిన మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెక్చర్ నంబర్ 2 గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే రైట్. సో ఈ క్లాస్లో ప్యూర్గా మనము సర్క్యులర్ మోషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా రైట్. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే రైట్. సో బేసిక్ మ్యాథమెటిక్స్ ఎంత ఇంపార్టెంట్ అని అంటే దాంట్లో ఏ విధంగా కవర్ చేసిందంటే మీకు ఫిజిక్స్లో ఉన్న ప్రతి ఒక్క న్యూమరికల్ ఏదో కొంత మాత్రం రిలేటెడే ఉంటుంది కదా. రైట్. సో కామన్గా కొన్ని న్యూమరికల్స్ ఉంటాయి కదా, లైక్ పర్సంటేజెస్ కానీ, ప్రొపోర్షనాలిటీ కానీ, గ్రాఫ్కి సంబంధించిన ప్రతి చాప్టర్లో ఉంటాయి కదా. సో అటువంటి మోడల్స్, న్యూమరికల్స్ అన్నీ నేను బేసిక్ మ్యాథమెటిక్స్లో కవర్ చేస్తున్నాను. ఓకే రైట్. సో మీరు కనుక బేసిక్ మ్యాథమెటిక్స్ చూడకుంటే ఫస్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్ చూడండి, నెక్స్ట్ ఆర్డర్లో చూసుకుంటా రండి నాన్న. ఓకే, మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ అన్న తర్వాత మోషన్ ఇన్ ప్లేన్ ఆర్డర్లో చూడండి, సూపర్గా అర్థమవుతుంది నాన్న. ఓకేనా రైట్ బెటా. సో ఈరోజు నేను ఏవైతే క్వశ్చన్ తీసుకుంటున్నానో అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బెటా. ఓకే రైట్. సో అన్నీ కూడా ఇంకా బేసిక్ మ్యాథమెటిక్స్ తోటి రిలేటెడ్ అయి ఉంటాయి. మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేస్తే 100% ఈ క్లాస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సరేనా రైట్ బెటర్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా మనం క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే, వస్తే మీకు సర్క్యులర్ మోషన్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాన్న. ఓకే రైట్. సో నీట్లో సర్క్యులర్ మోషన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నీట్ ఇంకా ఎంసెట్ కూడా. ఓకే, నీట్ అండ్ ఎంసెట్లో ఒక్కొక్క క్వశ్చన్ అయితే సర్క్యులర్ మోషన్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇన్ కేస్ ఇందులో రాలేదు అంటే మీకు ప్రొజెక్టైల్ మోషన్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంది నాన్న. ఓకేనా రైట్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే అందరూ పెన్ను బుక్ ఓపెన్ చేసి నాతో పాటు ప్రతి ఒక్క పాయింట్ మీ బుక్లో రాసుకోండి. ఓకే రైట్. సో ఎక్కడైతే ఇంపార్టెంట్ ఫార్ములా అంటానో అక్కడ బాక్స్లో పెట్టుకోండి. సరేనా రైట్. సో క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత సో ఈ నోట్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా రైట్ బేటా. సో చూడండి, ఈరోజు మనము యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఏంటి, మెయిన్గా సర్క్యులర్ మోషన్ ఏ బేటా మొత్తం. ఓకే, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చూద్దాము. సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్, డెత్ వెల్, బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ నాన్న. ఓకే, ఈ 4 టాపిక్సే ఈరోజు మనం కవర్ చేయబోతున్నాం. ఓకే సార్, మరి వర్టికల్ సర్క్యులర్ మోషన్ ఉంది కదా, అది ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే అది నెక్స్ట్ క్లాస్లో కవర్ చేస్తాను నాన్న. వర్టికల్ సర్క్యులర్ మోషన్ నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. ఓకే ఎస్, మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే ప్రొజెక్టైల్ మోషన్ గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేసినాం కదా. రైట్. సో టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్. అవునా రైట్. సో హరిజాంటల్ ప్రొజెక్షన్, ప్రొజెక్టైల్ ఫ్రమ్ ఇంక్లైన్ ప్లేన్. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా లాస్ట్ క్లాస్లోనే అయిపోయినాయి కదా. ఎస్. సో ఇక్కడ బేసిక్ అనలాగ్ టర్మ్స్ ఉన్నాయి నాన్న. ఇది మాత్రం భయంకరంగా ఇంపార్టెంట్ నాన్న, మామూలుగా కాదు, వెరీ 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 ఇన్ఫైనైట్ టైమ్స్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ తోటి ఈ సర్క్యులర్ మోషన్లో ఉండే ఫార్ములాస్ లర్న్ చేసే అవసరం కూడా లేదు. ఓకే, జస్ట్ కొన్ని టర్మ్స్ ఉంటాయి, అవి రీప్లేస్ చేస్తే సరిపోతుంది నాన్న. ఓకే, మీరు 1 డైమెన్షన్లో కొన్ని ఫార్ములాస్ అయితే నేర్చుకున్నారు కదా. రైట్. సో ఇంకా మీది 11th ఇంకా 12th కూడా అయిపోయింది కాబట్టి కొన్ని ఫార్ములాస్ అయితే ఐడియా ఉన్నాయి, లైక్ వర్క్. అవునా, వర్క్ డన్, ఫోర్స్, మూమెంటమ్. అవునా, ఇవన్నీ ఫార్ములాస్ అయితే గుర్తున్నాయి కదా బేటా. రైట్. సో వెలాసిటీ, యాక్సిలరేషన్. అవునా, వెలాసిటీ చేంజ్ అయితే అంటే వెలాసిటీ వేరియబుల్ అయితే యాక్సిలరేషన్ కనుక్కోవడం ఎట్లా. అవునా, డిస్ప్లేస్మెంట్ వేరియబుల్ అయితే వెలాసిటీ కనుక్కోవడం ఎట్లా. అవునా, సో ఇవన్నీ మంచి ఐడియా ఉన్నాయి కాబట్టి ఈ రొటేషనల్ మోషన్ ఇంకా సర్క్యులర్ మోషన్, ఓకే రొటేషనల్ మోషన్ ముందు ముందు వస్తుంది. ఈ 2 చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ కంప్లీట్గా డిఫరెంట్ అయితే ఉంటాయి కదా, ఎందుకంటే రొటేట్ అయితే ఉంటాయి కాబట్టి. ఇది మొత్తం సర్క్యులర్ మోషన్ అంటే గుండ్రంగా తిరిగేటి కదా. ఇక్కడ ఫార్ములాలన్నీ డిఫరెంట్గా వస్తాయి సార్. ఇప్పటిదాకా చదువుకున్నది అన్ని స్ట్రేట్ లైన్ల సార్, అవి ఒక రకంగా ఉంటాయి, ఇవి అన్ని గుండ్రంగా తిరుగుతాయి కాబట్టి ఇలా ఫార్ములాలు వేరే రకంగా ఉంటాయి సార్ కదా. రైట్ బేటా. సో మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా బెస్ట్ ట్రిక్ చెప్తాను నాన్న. ఓకే రైట్. సో చూడండి, ఈ ట్రిక్ ద్వారా
ఈ ఫార్ములాస్ ఏం చదివే అవసరం లేదు. ఓకేనా? రైట్. సో చూడండి, ఇక్కడ లీనియర్ మెకానిక్ తీసుకుంటున్నా, ఇక్కడ రొటేషనల్ మెకానిక్ తీసుకుంటున్నాను అన్న. లీనియర్ అంటే స్ట్రేట్ లైన్లో మూవ్ అయ్యేటివి కదా, రొటేషనల్ అంటే ఇక రొటేట్ అయ్యేటివి, గుండ్రంగా తిరిగేటివి. అవునా? ఎస్. సో ఎస్ని ఏమంటాం మనము? డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అని అంటాం. అవునా? రైట్. సో ఈ డిస్ప్లేస్మెంట్ని మనము రొటేషనల్ మెకానిక్స్లో ఏమంటామంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం నాన్న. టీటా తోటి ఇండికేట్ చేస్తాము. ఓకేనా? ఎస్ అనేది రీప్లేస్, ఎస్ ఈజ్ రీప్లేస్డ్ బై టీటా నాన్న, అంతే. ఓకేనా? రైట్. సో లీనియర్ మెకానిక్స్లోనేమో ఎస్ని డిస్ప్లేస్మెంట్ అంటే లీనియర్ డిస్ప్లేస్మెంట్ అంటాం, ఇక్కడ రొటేట్ అవుతున్నది కాబట్టి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం, అంతే. ఓకేనా? రైట్. సో దీని యొక్క అనలాగ్ టర్మ్స్ అన్నమాట. ఓకేనా? ఇదేంది నాన్న? ఇనిషియల్ వెలాసిటీ. ఓకే, ఇక్కడ ఒమేగా నాట్ అంటే ఏంటి? ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ, గుండ్రంగా తిరుగుతుంది కదా. ఎస్. యూని రీప్లేస్ చేసి ఒమేగా నాట్ అని పెట్టిన. ఓకే. వి అంటే ఏంటి? ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ వి ఈజ్ రీప్లేస్డ్ బై ఏంటి? ఒమేగా, ఫైనల్ యాంగులర్ వెలాసిటీ అన్నమాట. ఓకే. ఏ అంటే లీనియర్ యాక్సిలరేషన్, ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సిలరేషన్. ఓకే. ఏ అనేది ఆల్ఫా తోటి రీప్లేస్ చేస్తాము. పి అంటే ఏంటి? మొమెంటమ్. ఓకే. రొటేషనల్ మెకానిక్స్లో ఏమవుతుంది? యాంగులర్ మొమెంటమ్ ఈజ్ డినోటెడ్ బై సింబల్ క్యాపిటల్ ఎల్ అన్న. ఓకే. రైట్. సో ఇవి టర్మ్స్ అన్ని మీకు గుర్తే ఉంటాయి కదా, ఎందుకంటే 11th 12th ఇంకా రిపీటర్ పిల్లలే కాబట్టి ఇవన్నీ అయితే గుర్తుంటాయి. సో దీని ఏమంటాం? మాస్ అంటాం. అదే రొటేషనల్ మెకానిక్స్ని అదే మాస్ ఏమవుతుంది? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా లాగా మారుతుంది అన్న. ఓకే. క్యాపిటల్ ఐ తోటి ఇండికేట్ చేస్తాము. ఇక ఫోర్స్ కి అనలాగ్ టర్మ్ ఏంటి? టార్గ్ అంటాము. ఇక్కడేమో ఫోర్స్, ఇక్కడేమో టార్గ్. ఓకే. నెక్స్ట్ డబుల్ అంటే ఏంటి? వర్క్. ఇంట్లో కూడా వర్క్ అని అంటాము. కెనెటిక్ ఎనర్జీని ఇంట్లో కూడా కెనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి అని అంటాము. సో ఇప్పుడు చూడండి, వెలాసిటీ ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం కదా. ఇన్ కేస్ డిస్ప్లేస్మెంట్ వేరియబుల్ అయితే డిఎస్ బై డిటి. అవును. ఇన్ కేస్ వెలాసిటీ వేరియబుల్ అయితే డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి కోసం ఎస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వి ఇంటూ డిటి. సార్ ఇవైతే మనం ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం సార్ కదా. మరి ఈ చాప్టర్లో ఫార్ములాలు ఏమొస్తాయి అని అంటే ఏం లేవు, ఈ టర్మ్స్లను రీప్లేస్ చేయండి అంతే. వీని దేంతో రీప్లేస్ చేసిండ్రు? ఒమేగా తోటి కదా. సో చూడండి, వి ప్లేస్లో ఒమేగా రాయాలి కదా. ఎస్. ఎస్ ప్లేస్లో టీటా రాయాలి. ఇగో ఎస్ ప్లేస్లో టీటా రాసిన, టైం సేమే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే. రైట్. ఎస్ ప్లేస్లో టీటా ఉంటుంది చూడండి, ఎస్ ప్లేస్లో టీటా ఉందా? ఎస్. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ వేరియబుల్ అయితే ఈ ఫార్ములా వెలాసిటీ అనుకోవడం కోసం ఇదే కదా, డిఎస్ బై డిటి. ఎస్ ప్లేస్లో ఏం పెట్టాలి? టీటా పెట్టాలి, అంతే. ఓకే. ఎస్ ప్లేస్లో ఏం పెట్టాలి? టీటా పెట్టాలి. వి ప్లేస్లో ఏం పెట్టాలి? ఒమేగా పెట్టాలి, అంతేనా కదా? అవునా? రైట్. బెటర్. సో ఫార్ములాస్ అయితే క్రియేట్ అయిపోయినాయి లేవా? జస్ట్ కొన్ని టర్మ్స్ చేంజ్ చేస్తే రొటేషనల్ మెకానిక్స్లో ఉన్న ఫార్ములాస్ అనేది క్రియేట్ అయిపోతాయి, అంతే. ఓకే. యాక్సిలరేషన్ జనరల్ ఫార్ములా ఏంటి? వెలాసిటీ అపాన్ టైం అని అంటాం కదా. ఇప్పుడు వెలాసిటీ వేరియబుల్ అయితే డివి బై డిటి అని రాస్తాం. అవునా? సో డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ డిటి. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం? యాక్సిలరేషన్ వేరియబుల్ అయితే కదా. రైట్. సో ఇప్పుడు చూడండి, యాక్సిలరేషన్ ఈజ్ రీప్లేస్డ్ బై ఆల్ఫా, వి ఈజ్ రీప్లేస్డ్ బై ఒమేగా, డివి బై డిటి వెలాసిటీ వేరియబుల్ కదా. సో వి ఇక్కడ చూడండి, వి ప్లేస్లో ఒమేగా అంటే ఒమేగా వేరియబుల్ అయినప్పుడు యాంగులర్ యాక్సిలరేషన్ కనుక్కోవడానికి కోసము ఇది ఫార్ములా అట్లా. ఓకే. రైట్. సో డెల్టా వి అంటే ఇక్కడ డెల్టా ఒమేగా, ఏ ప్లేస్లో ఆల్ఫా రావాలి, అంతేనా? ఎస్. సో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చూడండి, వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఇక్కడ ఏమొస్తుంది? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా టీ కదా. ఏ ప్లేస్లో ఆల్ఫా, యూ ప్లేస్లో ఒమేగా నాట్, వి ప్లేస్లో ఒమేగా. అవునా? ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. అవునా? రైట్ బెటర్. సో ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ టీ ప్లస్ హాఫ్ ఆల్ఫా టీ స్క్వేర్. అవునా? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఇక్కడ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా టీటా. అవునా? ఎస్. ఇదేంటి? మొమెంటమ్. మొమెంటమ్ ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ కదా. సో మొమెంటమ్ ఈజ్ రీప్లేస్డ్ బై యాంగులర్ మొమెంటమ్, అంతేనా? ఎస్. సో ఇప్పుడు ఎం అంటే ఇక మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెడతాం. అవునా? సో వి ప్లేస్లో ఒమేగా పెడతాం. అవునా? ఎల్ ఈక్వల్ టు ఐ ఒమేగా వచ్చింది. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కదా, ఫోర్స్ ది ఫార్ములా. ఇక్కడ ఫోర్స్ ప్లేస్లో ఏమొస్తుంది? టార్గ్ వస్తుంది అన్న కదా. మాస్ ప్లేస్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది అన్న. ఏ ప్లేస్లో ఆల్ఫా వస్తుంది అని చెప్పేసి అన్న. అవునా? రైట్. సో వర్డ్ అండ్ ది ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇన్ కేస్ ఫోర్స్ వేరియబుల్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి కదా. ఫోర్స్ అనేది కాన్స్టెంట్ ఉంటే, రెండు కూడా కాన్స్టెంట్ ఉంటే ఇది కదా.
ఆల్రెడీ బేసిక్ మ్యాథమెటిక్స్లో చెప్పినా కదా, ఎప్పుడు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ యూజ్ చేయాలి, ఎప్పుడు డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ యూజ్ చేయాలో క్లారిటీ ఇచ్చిన నేను, అవునా? రైట్. సో వర్క్ డన్కి వర్క్ డనే, ఫోర్స్ ప్లేస్లో టార్క్ పెట్టినా, డిస్ప్లేస్మెంట్ ప్లేస్లో టీటా పెట్టినా నాన్న. ఓకే, ఎస్. సో ఫోర్స్ ప్లేస్లో టార్గా, ఇక్కడ డిఆర్ అంటే డి టీటా అనమాట. ఓకే, కెనెడిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? హాఫ్ ఎం వి స్క్వేర్ కదా. ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంటంలో పీ స్క్వేర్ బై 2m, అవునా? ఎస్. సో ఇది చూడండి, మాస్ ప్లేస్లో ఐ పెట్టినాను, వెలాసిటీ ప్లేస్లో ఒమేగా పెట్టినాను, మొమెంటం ప్లేస్లో ఎల్ పెట్టినాను. ఓకే, ఎస్. సో మాస్ ప్లేస్లో ఐ పెట్టినాను. ఓకే, మొత్తానికి అయితే రొటేషనల్ మెకానిక్స్లో ఫార్ములా ఏమొచ్చినాయి అయితే మీకైతే ఐడియా వచ్చేసి కదా. ఫోర్స్ ఫార్ములా ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం కదా. ఫోర్స్ ప్లేస్లో టార్క్ పెట్టినాను, మొమెంటం ప్లేస్లో యాంగులర్ మొమెంటం పెట్టినాను. ఓకే, ఇదేంటి నాన్న? పవర్. పవర్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. రాసుకోవచ్చా? పవర్ అంటే ఇక్కడ కూడా పవరే. ఫోర్స్ ప్లేస్లో ఏం పెట్టాలి? టార్క్ పెట్టాలి. వి ప్లేస్లో ఒమేగా పెట్టాలి, అంతేనా? పవర్ ఫార్ములా వర్క్ బై టైం. వర్క్ వేరియబుల్ అయితే dw బై dt, అవునా? ఇక్కడ కూడా పవర్ వర్క్ బై టైం, వర్క్ వేరియబుల్ అయితే dw బై dtనే. ఈ రెండింటిలో అయితే సేమ్, ఎప్పుడు ప్రాబ్లం అయితే లేదు. ఓకే, ఎస్. ఇప్పుడు ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఇది వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. వస్తే ఈ దాంట్లో నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ రావచ్చు. ఓకే, జే మెయిన్స్లో కానీ, నీట్లో కానీ, ఎంసెట్లో కానీ ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్టేషన్స్, నా ఎక్స్పెక్టేషన్స్. ఓకే, అయితే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్కి సంబంధించిన 15 క్వశ్చన్స్ అడుగుతాను నాన్న. ఓకే, దీని నుంచి అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, ఈ టాపిక్లో నుంచి. ఓకే, చూడండి, ఈ 15 పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఏ పాయింట్ అన్నా క్వశ్చన్ అడగచ్చు. ఓకే, వెలాసిటీ ఎట్లా ఉంటుంది? ఓకే, కాన్స్టెంట్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? డిఫరెంట్. అంటే కాన్స్టెంట్ ఆఫ్ వేరియబుల్ అంటే ఇక్కడ వేరియబుల్ రాసుకోండి. ఓకే, డిఫరెంట్ ప్లేస్లో మీరు వేరియబుల్ రాసుకున్నా ఏం కాదు, వేరియబుల్ అన్నా ఒకటే. ఓకే, డిఫరెంట్ ప్లేస్లో వేరియబుల్. ఓకే, కాన్స్టెంటా డిఫరెంటా? వెలాసిటీ డిఫరెంట్. స్పీడ్ ఎట్లుంటుంది? కాన్స్టెంట్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? కాన్స్టెంట్ ఉంటుంది. యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? కాన్స్టెంట్ ఉంటుంది. ఎనర్జీ కాన్స్టెంట్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, యాక్సిలరేషన్ కాన్స్టెంట్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? డిఫరెంట్ ఉంటుంది నాన్న. ఓకే, రైట్. సో యాంగులర్ యాక్సిలరేషన్ ఏముంటుంది? 0, అవునా? రైట్. టాంజెంటల్ యాక్సిలరేషన్ ఏంటి? 0. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లు ఇవన్నీ ఏదన్నా అడగచ్చు. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఫార్మ్ ఏంటి? v స్క్వేర్ బై r లేదా r ఒమేగా స్క్వేర్. ఓకే, ఎస్. సో నెట్ యాక్సిలరేషన్ ఏంటి? v స్క్వేర్ బై r లేదా r ఒమేగా స్క్వేర్. ఓకే, మాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఏమైతుంది? 2u sin θ బై 2 అవుతుంది అన్న. ఓకే, యాంగిల్ θ ఇచ్చిండు అనుకోండి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో. ఓకే, ఇట్లా అనుకుందాం. ఓకే, ఈ యాంగిల్ 60 degrees ఇచ్చిండు, ఇట్లా పోయింది, నెక్స్ట్ ఇట్లా పోయింది. ఓకే, రైట్ బెడా. సో ఇక్కడ ఉన్న వెలాసిటీ v. ఓకే, రైట్ బెడా. సో ఇగో ఏ నుంచి బికి మధ్యలో మాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత వస్తుంది కనుక్కోండి అంటున్నా. 60 degrees ఇచ్చింది కదా, ఇక్కడ 60 degree పెట్టేసేయండి, పని అయిపోయినట్టే. ఓకే, సో మాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటం ఏమైతుంది? సో మాస్ ఇంటూ వెలాసిటీ కదా, మొమెంటం ది ఫార్ములా, అవునా? రైట్. సో మాస్ కి మాస్ పెట్టేసిన మాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఏమొచ్చింది? 2u sin θ బై 2 వచ్చింది. ఓకే, యావరేజ్ వెలాసిటీ ఏంటి? ఇదే క్వశ్చన్, సేమ్ ఇదే క్వశ్చన్ ఇట్లా. ఓకే, 2u sin θ బై 2 అపాన్ θ నాన్న. θ వాల్యూ దేంట్లో పెట్టాలి? ఇది రేడియన్ లో. ఓకే, మళ్ళీ కొంపదీసి 60 degrees అంటే 60 రాశారు కాదు, పై బై 3 రాయాలి. ఓకే, సో యావరేజ్ యాక్సిలరేషన్ ఏంటి? ఓకే, u బై r ఇంటూ v యావరేజ్. గుర్తుపెట్టుకోండి, u బై r ఇంటూ v యావరేజ్ తెలుసు కదా, 2u sin θ బై 2 అపాన్ θ. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో సేమ్ ఇదే క్వశ్చన్. యావరేజ్ యాక్సిలరేషన్ ఎంత అట్లా అడుగుతాడు అనమాట. ఓకే, యావరేజ్ ఫోర్స్ ఎంత? మాస్ ఇంటూ యావరేజ్ యాక్సిలరేషన్, అంతేనా? మాస్ ఇంటూ యావరేజ్ యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి? u బై r ఇంటూ 2u sin θ బై 2 అపాన్ θ అనమాట. ఓకే, చలో ఇక్కడ వరకు అయితే క్లియర్ అయినా. నెక్స్ట్, ఒక రాడ్ ని కనుక మనం తిప్పితే, వెన్ రాడ్ ఈజ్ రొటేటెడ్, ఓకే, లెట్ టీ బి ద టెన్షన్ ఎట్ డిస్టెన్స్ x అనుకుందాము. ఓకే, ఒక రాడ్ ని ఒక దగ్గర పైవర్ట్ చేసిన, ఇట్లా రొటేట్ చేస్తున్నా. ఓకే, x అనే డిస్టెన్స్ దగ్గర ఇక్కడ టీ అనే టెన్షన్ ఎంత ఉంటుంది కనుక్కోవాలన్నా. ఓకే, రైట్. డిస్టెన్స్ ఫ్రమ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, అక్కడ టెన్షన్ ఎంత ఉంటుందంటే చూడండి, టీ ఈజ్ ఈక్వల్ టు ఇదేనా,
m/2l into omega square in bracket l square minus x square. l అంటే ఏంటి, దీని యొక్క టోటల్ లెంత్ అన్నమాట. ఓకే, దీని యొక్క టెన్షన్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది, దూరం పోతున్న కొద్దీ తగ్గుతుంది. ఎందుకు, ఇది చూడండి. సో ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అయింది అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అయింది అనుకోండి. ఓకే, ఇది ఎల్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ ఏమైంది అన్న, 0 అయింది. అంటే ఈ నుంచి ఇటు పోతున్నా కొద్దీ టెన్షన్ తగ్గుకుంటా పోతుంది. ఓకే, ఇన్ కేస్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ కదా, ఇక్కడ టెన్షన్ ఎంత ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అర్థమైందా బేట? చలో రైట్, ఇది గుర్తుపెట్టుకోండి సరేనా. రిలేషన్షిప్ బిట్వీన్ లీనియర్ అండ్ యాంగులర్ వెలాసిటీ నాన్న, వెరీ ఇంపార్టెంట్. సో ఫార్ములా ఏంటంటే v బార్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్. ఓకే, సర్క్యులర్ మోషన్ లో మూవ్ అయితే మూడిటికి మూడు పర్పెండిక్యులర్ ఉంటాయి, పెద్ద టెన్షన్ ఏం లేదు. ఓకే రైట్, సో సర్క్యులర్ మోషన్ లో మాత్రం మూడిటికి మూడు పర్పెండిక్యులర్ ఉంటాయి. ఆల్రెడీ నేను మీకు చెప్పినాను, క్రాస్ ప్రోడక్ట్, ఇది క్రాస్ ప్రోడక్ట్ కి సంబంధించిన ఫార్ములాలు ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు బై హార్ట్ చేయాలి అని చెప్పేసి బేసిక్ మ్యాథమెటిక్స్ లో చెప్పిన, అక్కడ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను క్రాస్ ప్రోడక్ట్ కి సంబంధించిన న్యూమెరికల్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనో. అవునా రైట్ బేటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ ప్రోడక్ట్ కి సంబంధించినది ఏమేం పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములా ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా గుర్తుపెట్టుకోవాలి. అవునా రైట్. సో ఇక్కడ ఇవి మూడు ఎట్లుండాలి, ఇవి మూడు కూడా 100% పర్పెండిక్యులర్ అయి ఉండాలి కదా. 100% ఆల్ షుడ్ బి పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ లేకుంటే మీరు తెప్పించుకోండి, ఎందుకంటే క్రాస్ ప్రోడక్ట్ అన్ని కూడా పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఓకే, సో ఇక్కడ వెలాసిటీ ఒమేగా ఆర్, వెలాసిటీ ఒమేగా అండ్ ఆర్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, ఇఫ్ దే ఆర్ నాట్ పర్పెండిక్యులర్ మేక్ దెమ్ పర్పెండిక్యులర్. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్ కనుక్కోవడానికి కోసము యూజ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనమాట. అవునా, రైట్ హ్యాండ్ తీసుకోవాలి. అవునా, సో ఫింగర్స్ ఫస్ట్ ఏది ఉన్నది, ఒమేగా ఉంది కదా, రైట్ హ్యాండ్ తీసుకోండి. ఈ 4 ఫింగర్లు ఒమేగా డైరెక్షన్ లో పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఎట్ సైడ్ మూవ్ చేయాలి, ఆర్ సైడ్ మూవ్ చేయాలన్నమాట. ఓకే, ఈ ఫింగర్స్ అనేటివి ఆర్ నుంచి ఒమేగా, ఒమేగా నుంచి ఆర్ సైడ్ మూవ్ చేయాలన్నమాట. ఓకే, థంబ్ ఏమి ఇండికేట్ చేస్తుంది, వెలాసిటీ యొక్క డైరెక్షన్ ని ఇండికేట్ చేస్తుంది నాన్న. ఓకేనా రైట్. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ అయిపోయిందా మీకు? ఎస్. నోట్, ఇఫ్ యూ ఫర్గాట్ దిస్ హిట్ యువర్ హెడ్ విత్ యువర్ హ్యాండ్స్, ఇట్లా కొట్టుకోండి. ఓకే, ఇది మర్చిపోయినారంటేనా న్యూమెరికల్ సాల్వ్ కావునా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇగో ఇది మాత్రం భయంకరంగా ఇంపార్టెంట్, మరీ చెప్తున్నాను. ఆల్రెడీ బేసిక్ మ్యాథమెటిక్స్ లో ఎక్కువ ఫోకస్ చేసిన, ఇంకా 2 చెయ్యిలు కూడా జోడించి చెప్పిన క్రాస్ ప్రోడక్ట్ ఫార్ములాస్ ఎట్లయితే ఉన్నాయో అట్లానే భయాట్ చేయాలి. ఫస్ట్ ఇది రాస్తాను, నెక్స్ట్ ఇది రాస్తాను అని అంటే తప్పు. ఓకే, అన్ని పర్పెండిక్యులర్ ఉంటాయి, ఎట్లా రాసుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ డైరెక్షన్ కనుక్కోవడానికి కోసం మాత్రము, డైరెక్షన్ కావాలంటే ఖచ్చితంగా ఈ ఫార్ములా యాజ్ ఇట్ ఈస్ మీరు భయాట్ చేయాలన్న. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము, రిలేషన్షిప్ బిట్వీన్ టాంజెంటల్ అండ్ యాంగులర్ యాక్సిలరేషన్. టాంజెంటల్ యాక్సిలరేషన్ కి యాంగులర్ యాక్సిలరేషన్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఇది. ఓకే రైట్ బేటా. సో ఏ బార్ టాంజెంటల్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ ఇంటూ ఆర్ బార్ అనమాట. ఓకేనా, ఇది టాంజెంటల్ యాక్సిలరేషన్. ఓకే, సో మళ్ళీ క్రాస్ ప్రోడక్ట్, ఇది ఆల్రెడీ పాయింట్స్ అయితే అన్ని గుర్తున్నాయి కదా. అవునా, క్రాస్ ప్రోడక్ట్ కి సంబంధించిన ఫార్ములాస్ అన్ని బయాట్ చేయాలి. అవునా, అన్ని కూడా పర్పెండిక్యులర్ ఉండాలి. అవునా రైట్. సో రూల్ కోసము రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేయాలి కదా. ఫింగర్స్ ఆల్ఫా నుంచి ఆర్ కి పోవాలి, అంతేనా కదా, ఆల్ఫా టు ఆర్. అవునా, థంబ్ ఏమి ఇండికేట్ చేస్తుంది, డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా బేటా? ఇది చూడండి. ఓకే, సో ఒక పార్టికల్ ఈ క్లాక్ లో, ఓకే ఇది యాంటీ క్లాక్ వైజ్ కదా, అంతేనా కదా, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. రైట్ హ్యాండ్ తీసుకొని దీని ఒక డైరెక్షన్ కనుక్కోవాలనుకుంటే, ఓకే అవుట్ వర్డ్స్ వచ్చింది కదా, అంతేనా కదా, ఏ డైరెక్షన్ లో అయితే తిరుగుతుందో అదే డైరెక్షన్ లో ఫింగర్స్ ని తిప్పండి. ఏమొచ్చింది, అవుట్ వర్డ్స్ వచ్చింది. ఓకే ఓకే, ప్లస్ కే క్యాప్ అని రాస్తున్నాను. ఓకే, ఇన్ కేస్ ఈ విధంగా తిరిగితే, ఓకే ఇన్ కేస్ క్లాక్ వైజ్ లో తిరిగితే ఏమొచ్చింది అన్న, ఇన్వర్స్ వచ్చింది కదా. అవునా, మైనస్ ఒమేగా కే క్యాప్. ఓకే, క్లాక్ వైజ్ లో తిరిగితే మైనస్ కే క్యాప్ రాసినాను. డైరెక్షన్ అయితే తెలుసు కదా బేటా. అవునా, ఓకే యాంగులర్ యాక్సిలరేషన్ కూడా ఇంతేనా. ఓకే, యాంగులర్ యాక్సిలరేషన్ కూడా ఇంతే. ఈ యాంగులర్ యాక్సిలరేషన్, యాంగులర్ వెలాసిటీ ఎప్పుడు వస్తుందని అంటే చెప్పాలనా, మీ దగ్గర స్పిన్నర్ ఉందా, స్పిన్నర్ ఉంటే దాన్ని టప్ 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 కొడుతూనే ఉండండి, కంటిన్యూ కొడుతూనే ఉండండి. అప్పుడు అది ఎట్లా తిరుగుతుంది అంటే యాంగులర్ యాక్సిలరేషన్ తో తిరుగుతుంది నాన్న. ఓకే, సో యాంగులర్ వెలాసిటీతో ఎప్పుడు తిరుగుతుంది అని అంటే ఈ టిప్ 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 అని చెప్పేసి
ఇట్లా అంటారు కదా, దాన్ని తీసేసేయండి. దాన్ని తీసేస్తే యాంగులర్ యాక్సిలరేషన్ 0 అయిపోయింది. యాంగులర్ యాక్సిలరేషన్ 0 అయితే యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. ఓకేనా? అప్పుడు కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో తిరుగుతుంది అనమాట. ఓకే, దీనికి సంబంధించిన షార్ట్ అయితే తీసినాను, షార్ట్ వీడియోస్లో మీరు చూడండి. ఓకేనా? రైట్ బెటా. సో అక్కడైతే ప్రాక్టికల్గా చేసి అయితే చూపెట్టిన. సో మీరందరూ ఫస్ట్ షార్ట్స్ చూడండి నాన్న. ఓకే, మీరు 11th 12th కాబట్టి ఎగ్జాక్ట్లీ మీకు 100% అన్నీ కూడా అర్థమైపోతాయి. ఓకే, రైట్. సో ఎగ్జాక్ట్లీ మీకు అంటే కరెక్ట్ 11th and 12th వాళ్ళకు ఏదైతే పాయింట్ కావాలో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకోసం ఈ షార్ట్స్ అన్నిటి మ్యాక్సిమంగా 11th and 12th పిల్లలకు, ఇంకా ఐఐటి, జేఈకి, నీట్కి, ఎంసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో బెస్ట్ కంటే బెస్ట్గా అర్థమవుతుంది నాన్న. ఓకేనా? రైట్. సో ఇక మిగతా వాళ్ళకు అంటే అనదర్ పర్సన్ అంటే బీకామ్ వాళ్ళు వీళ్ళు చూసిండ్రు అనుకోండి, ఇక అంత యూజ్ కూడా లేదు వాళ్ళకు. ఓకే, మధ్య మధ్యలో ట్రిక్స్ అవి ఫార్ములాస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో వాళ్ళకి అంత అయితే అర్థం కాదు. అదే మీరు చూస్తే కరెక్ట్గా అర్థమవుతుంది అన్నట్టు, జబర్దస్త్గా. ఓకే, రైట్ బేటా. సో ముందరికి వెళ్ళిపోదాము. ఎస్. సో యాంగులర్ వెలాసిటీ జనరల్ ఫార్మ్ ఏంటి? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం కదా. సో ఇన్ కేస్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ వేరియబుల్ అయితే ఫార్మ్ ఏంటి? dθ బై dt. అవునా? ఈ ఫార్మ్ యూజ్ చేయాలి, అంటే ఇన్స్టాంటేనియస్ అన్నట్టు కదా. యావరేజ్ కోసము డెల్టా θ బై డెల్టా t కదా. సో θ2 మైనస్ θ1 బై డెల్టా t, అంటే t2 మైనస్ t1, అంతేనా? t2 మైనస్ t1. అవునా? ఇది ఇన్ అన్నమాట. అవునా? ఇదేంది? ఎట్. ఇంతకుముందు న్యూమెరికల్ చేసినామా లేదా? మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ లో. అవునా? రైట్. ఇన్ కేస్ యాంగులర్ వెలాసిటీ వేరియబుల్ అయితే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి కోసము ఇంటిగ్రేషన్ ఆఫ్ ఒమేగా ఇంటూ dt చేయాలి. ఓకే, యాంగులర్ వెలాసిటీ వేరియబుల్ అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, యాంగులర్ వెలాసిటీ ఫార్ములా తెలుసు కదా బేటా. ఓకే, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం కదా. మొత్తం గుడ్రంగా తిరగడానికి మొత్తం కంప్లీట్ చేసింది యాంగిల్. ఓకే, యాంగిల్ ఎంత? 2π రేడియన్స్. అవునా? మొత్తం తిరగడానికి ఎంత టైం పట్టింది? క్యాపిటల్ T టైం పట్టింది అన్నట్టు. ఓకే, సో 1/t అంటే ఫ్రీక్వెన్సీ కదా, 2πf. ఇదైతే తెలుసు కదా బేట, చిన్నదే. అవునా? యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫాతో ఇండికేట్ చేసాము. ఓకే, దాన్ని తీసుకొని స్పిన్నర్ తీసుకొని టప్ కొడుతూనే ఉంటారు కదా, అప్పుడు యాక్సిలరేషన్తో తిరుగుతుంది అనమాట, యాంగులర్ యాక్సిలరేషన్తో. ఓకే, జనరల్గా యాంగులర్ వెలాసిటీ అపాన్ టైం అంటాం కదా. ఇన్స్టంటేనియస్ యాంగులర్ యాక్సిలరేషన్. ఓకే, d ఒమేగా బై dt. ఈ ఫార్మ్ ఎప్పుడు యూజ్ చేయాలి? యాంగులర్ వెలాసిటీ అనేది వేరియబుల్ అన్నప్పుడు ఈ ఫార్మ్ మనం యూజ్ చేయాలి. ఓకే, యావరేజ్ యాక్సిలరేషన్, యావరేజ్ యాంగులర్ యాక్సిలరేషన్ డెల్టా ఒమేగా బై డెల్టా t. ఓకే, అక్కడ మీరు యావరేజ్ వెలాసిటీ న్యూమరికల్స్ ఎట్లయితే వేసిండ్రో సేమ్ అట్లానే ఇక్కడ కూడా. ఓకేనా? సేమ్ కాపీ పేస్ట్. డెల్టా ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ dt. ఈ ఫార్మ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఆల్ఫా వేరియబుల్ అన్నప్పుడు యూజ్ చేయాలి నాన్న. ఓకే, యాంగులర్ వెలాసిటీ వేరియబుల్, సారీ యాంగులర్ యాక్సిలరేషన్ వేరియబుల్ అన్నప్పుడు యాంగులర్ వెలాసిటీ కనుక్కోవడానికి కోసం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, రైట్. ఇది గుర్తొచ్చిందా? యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ dv బై dx అని రాసినాం, గుర్తుందా లేదా? అవునా? వెలాసిటీ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు x. అవునా? ఇక్కడ చూడండి, v ప్లేస్లో ఒమేగా పెట్టినాం. అవునా? x ప్లేస్లో θ పెట్టినా. అవునా? ఇదేంది? యాంగులర్ వెలాసిటీ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు θ అన్నమాట. ఓకే, అప్పుడు యాంగులర్ యాక్సిలరేషన్ కనుక్కోవడానికి కోసం ఈ ఫార్ములాను మీరు యూజ్ చేయాలి. ఓకే, రైట్. సో యాంగులర్ వెలాసిటీ ఇన్ క్లాక్. ఇగో ఒక క్లాక్ అయితే ఇచ్చిందనా. ఇక్కడ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ మినిట్ హ్యాండ్ది కనుక్కుందాము, సెకండ్ హ్యాండ్ది కనుక్కుందాము, హవర్ హ్యాండ్ది కనుక్కుందాము. ఓకే, రైట్. సో ఫస్ట్ మినిట్ది కనుక్కుందాం. ఓకే, రైట్. సో యాంగులర్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. గుర్రంగా తిరగడానికి 2π రేడియన్ అని చెప్పేసి అంటాం కదా. గుండ్రంగా తిరగడానికి మినిట్ది. ఓకే, పెద్ద గంట. గుండ్రంగా తిరగడానికి ఎంత టైం పడుతుంది అన్న? ఒక గంట సేపు అవుతుంది కదా. ఒక గంట అంటే 1 అవర్. 1 అవర్ ఈక్వల్ టు 60 minutes. 1 minute ఈక్వల్ టు 60 seconds. అంతేనా? అవునా కదా? సో దీన్ని యూనిట్స్ ఏంటి? రేడియన్ కదా. టైం ఏమో సెకండ్, రేడియన్ పర్ సెకండ్ యాంగిల్. ఓకే, రైట్. ఇప్పుడు సెకండ్ది చూద్దాం. ఓకే, సెకండ్ ఇది కదా. అవునా? రైట్. ఇప్పుడు ఇది తీరుతున్నది గుండ్రంగా తిరగడానికి 2π రేడియన్ కదా. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది అన్న? 60 seconds పడుతుంది. అంతేనా? అవునా కదా? రైట్. సో ఇది సెకండ్స్, యాంగులర్ వెలాసిటీ ఆఫ్ సెకండ్స్ నీడిల్ అనమాట. ఓకే, ఇప్పుడు హవర్ది అన్నిటికంటే చిన్న గంట కదా.
సో 2π/t టైం పీరియడ్, టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ అనమాట. ఓకే, ఆ చిన్న గంట ఈ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. ఈ నుంచి లీడింగ్ తిరగడానికి 12 గంటలు తీసుకుంటుంది కదా, 12 అవర్స్. 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్, 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్. అవునా? సో మొత్తానికి ఏమొచ్చింది, ఇది వచ్చింది కదా. సో ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, వాట్ ఈస్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్? ఎర్త్ ది యాంగులర్ వెలాసిటీ ఎంత? ఓకే, గుండ్రంగా తిరుగుతున్నది 2π. అవునా? సో ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి కోసము ఎంత టైం తీసుకుంటుంది? 24 గంటలు తీసుకుంటుంది కదా, 24 అవర్స్. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్, 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్. మొత్తానికి ఏమొచ్చింది, 2π/24 into 60 into 60 రేడియన్ పర్ సెకండ్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అన్న. దిస్ ఇస్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద ఎర్త్ అనమాట. మొత్తానికి అయితే ఐడియా వచ్చేసింది కదా మీకైతే. రైట్, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఏ బాడీ ఈస్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కంప్లీట్ 7 రివల్యూషన్ ఇన్ ఏ సెకండ్. 7 రివల్యూషన్స్ ఇన్ ఏ సెకండ్ అంటే ఫ్రీక్వెన్సీ అన్నట్టు కదా. దాన్ని మీరు యాంగులర్ వెలాసిటీలోకి కూడా మార్చుకోవచ్చు. ఫార్ములా ఏంది అన్న, 2πf అంతేనా. 2π ఫ్రీక్వెన్సీ ఎంత, 7 రివల్యూషన్ పర్ సెకండ్. అవునా? సో దీన్ని 14π. అవునా? లేదా ఇట్లా కూడా రాసుకోవచ్చు నాన్న, నేను చెప్తా చూడండి. సో యాంగులర్ వెలాసిటీ చూడండి, ఇట్లా కూడా రాసుకోవచ్చు. 7 రివల్యూషన్స్ పర్ సెకండ్ అన్నాడు కదా. అవునా? 7 రివల్యూషన్స్, 7 రౌండ్ తిరిగిందన్న. ఒక్క రౌండ్ తిరిగితే ఎంత, 2π రేడియన్ అంటాం. అంతేనా కదా. అట్లా 7 టైం తిరిగింది అన్నట్టు, 7 into 2π కదా. అవునా? అర్థమైన 7 రివల్యూషన్స్ ఇన్ ఏ సెకండ్ వచ్చేసింది. 7 into 14 ఎంత నాన్న, 14 రేడియన్ పర్, సారీ 14π కదా, 14π రేడియన్ పర్ సెకండ్. ఓకే, యాంగులర్ వెలాసిటీ అయితే వచ్చేసింది. ఇట్స్ యాంగులర్ స్పీడ్ ఇదే కదా. అవునా? ఇదే యాంగులర్ స్పీడ్. 14 into 14π ఉందా ఇలా, లేదు కదా, 14π లేదు. పై వాల్యూ 22/7 కదా. రైట్, సో ఫైనల్ ఏం వస్తుంది, 7 2 ఎంత వచ్చింది, 44 రేడియన్ పర్ సెకండ్ వచ్చింది. 44 ఉందా, ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఎ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు O ఈస్ ఒమేగా. ఇగో ఇక్కడ నుంచి చూస్తేనేమో యాంగులర్ వెలాసిటీ ఒమేగా అంట. ఫైండ్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు O డాష్. ఇక్కడ నుంచి చూస్తే యాంగులర్ వెలాసిటీ ఎంత కనుక్కుందాం. ఇక్కడ నుంచి సెంటర్ నుంచి చూస్తేనేమో యాంగులర్ వెలాసిటీ ఒమేగా అంట. ఓకే, రైట్ బెడా. సో ఫస్ట్ ఇక్కడైతే చూడండి, ఈ చిన్నది, ఓకే, ఈ చిన్న ట్రయాంగిల్ కనిపిస్తుందా, ఆ ట్రయాంగిల్ కాదనుకోండి, ఆర్క్, అది ఆర్క్. అవునా? రైట్. సో యాంగిల్ ది ఫార్ములా ఏంటి, గీత అంతే. ఓకే, గీత చిన్నది. యాంగిల్ ఫార్ములా ఏంటి, ఆర్ బై రేడియస్. ఆర్క్ ఏంది, ఏ డాష్ బై రేడియస్ ఎంత, ఆర్ కదా. అవునా? ఇప్పుడు ఈ పెద్ద దాంట్లో చూడండి. ఓకే, ఈ డయాగ్రామ్లో ఏ డాష్ ఓ డాష్ ఏ, ఇది చిన్నది కదా, ఏ డాష్ ఓ ఏలో ఇది వచ్చింది. ఏ డాష్ ఓ డాష్ ఏలో ఏమొస్తుంది అంటే పెద్ద దాంట్లో నాకు అంతే. యాంగిల్ ఈక్వల్ టు ఏంది, ఆర్ బై రేడియస్. ఆర్కి ఏంది, ఏ డాష్ బై రేడియస్ ఎంత బేట, 2r కదా, అంతే కదా. రైట్, ఇప్పుడు నాకు చెప్పండి, థీటా డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్. ఏ డాష్ ఏమొస్తుంది ఇంట్లో, ఏ డాష్ ఏమొస్తుంది, థీటా ఇంటూ ఆర్. అంతేనా, కరెక్టేనా కదా. రైట్ బేటా. సో ఇప్పుడు థీటా డాష్ వాల్యూ ఏమొస్తుంది అన్న, ఏ డాష్ అంటే థీటా ఇంటూ ఆర్. కింద ఏమన్నది 2r. ఈ ఆర్ పోయింది. మొత్తానికి ఏం రాసుకోవచ్చు, థీటా డాష్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, థీటా బై 2 అని రాసుకోవచ్చు. అంతేనా, కరెక్టే కదా. ఇప్పుడు యాంగులర్ వెలాసిటీ ఏంటి, ఇక్కడ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఇచ్చింది కదా. యాంగులర్ వెలాసిటీ ఫార్ములా ఏంటన్నా, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం కదా, కరెక్టేనా. ఇప్పుడు యాంగులర్ వెలాసిటీ ఇక్కడ నుంచి చూస్తే యాంగులర్ వెలాసిటీ ఎంత, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎంత, థీటా డాష్ కదా, అపాన్ టైం కదా. సో థీటా డాష్ అంటే థీటా బై 2 కదా, థీటా బై 2 అంతేనా. థీటా బై టీ అంటే ఏంటి, ఒమేగా. అంటే మొత్తానికి ఏమొచ్చింది, థీటా డాష్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై 2 వచ్చింది. అవునా, రైట్. ఉందా ఆప్షన్లో, ఒమేగా బై 2 ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. యావరేజ్ యాంగులర్ యాక్సలరేషన్. సో ఇదైతే మీకైతే తెలుసు కదా, మోషన్ ఇన్ ఏ 1 డైమెన్షన్ అంటే మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్లో మీరు ఎటువంటి న్యూమరికల్స్ అయితే చేసినారో సేమ్ మక్కీ టు కాపీ పేస్ట్ అన్న. ఓకే, మక్కీ టు మక్కీ కాపీ పేస్ట్ న్యూమరికల్ సేమ్ అట్లనే చేయాలి. ఓకే, యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫాతో ఇండికేట్ చేస్తాము.
జనరల్గా ఫార్ములా ఏంటి, ఒమేగా బై టీ కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ అని అంటాము. అవునా, ఇన్స్టాంట్ యాంగులర్ వెలాసిటీ వేరియబుల్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, యావరేజ్ కోసము డెల్టా ఒమేగా బై డెల్టా టీ కదా, ఒమేగా 2 మైనస్ ఒమేగా 1 బై T2 మైనస్ T1 అంటే ఇన్ అన్నమాట కదా. ఫైండ్ యాక్సిలరేషన్ ఇన్ 2 సెకండ్స్, అప్పుడు టైం ప్లేస్లో 2 పెట్టాలన్నట్టు కదా, అంతే కదా, చేసినాం కదా బేటా. అవును, ఇది చూడండి, ఇదైతే ఆల్రెడీ చెప్పినాను కదా. ఇదే మోడల్లో ఇక్కడ రాసిన విషయం, ఏ ప్లేస్లో ఆల్ఫా రాసిన, వి ప్లేస్లో ఒమేగా రాసిన, వి ప్లస్లో ఒమేగా, ఎక్స్ ప్లస్లో టీటా కదా. ఇదేంది, ఒమేగా వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్, అంతేనా. అప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, క్వశ్చన్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్, ఓకే, ఇట్లా తిరుగుతుంది అంతేనా. సో ఎంతనా 10 రేడియన్ పర్ సెకండ్ కదా. యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా తిరిగేటప్పుడు మనము ఐ క్యాప్ అని రాస్తాం అంతేనా, ప్లస్ ఐ క్యాప్. ఓకే, సారీ కే క్యాప్, ఇట్ సైడ్ పోయేటప్పుడు కే క్యాప్ కదా, కే క్యాప్ అంతేనా కదా, కే క్యాప్. అవునా, కే క్యాప్. చలో, సో వాల్యూ ఎంత ఇచ్చాడు, వాల్యూ ఓకే 10 కే క్యాప్ అంతే కదా బట్. అవును, ఎస్. అయితే టైం టీ ఈక్వల్ 0. ఆఫ్టర్ 5 సెకండ్స్ తర్వాత ఇట్ రొటేట్స్ క్లాక్ వైజ్ ఇప్పుడు క్లాక్ వైజ్ 5 సెకండ్ తర్వాత ఎట్లా కనిపించింది మీకు, క్లాక్ వైజ్ రొటేట్ అవుతున్నట్టు కనిపించింది. ఓకే, ఎంత యాంగులర్ వెలాసిటీ, మళ్ళీ 10 అంట. క్లాక్ వైజ్గా మూవ్ అయితే యాంగులర్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఏంది, -10 కే క్యాప్, మైనస్ కే క్యాపే కదా, లోపల పోతే మైనస్ కే క్యాప్, బయటికి వస్తే ప్లస్ కే క్యాప్. అవునా, ఇంతకుముందు యాంగులర్ వెలాసిటీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాను, ఉందా, డైరెక్షన్స్ రాసి చూపెట్టిన, ఇగో గుర్తుంది కదా, ఇగో అవునా, ఇగో ఇటు పోతే ప్లస్ కే క్యాప్, లోపల పోతే మైనస్ కే క్యాప్ అని రాసి చూపెట్టిన, అంతేనా. రైట్ బెటా, ఎస్. సో చూడండి, సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఫైండ్ యాంగులర్ యాక్సిలరేషన్. అవునా, యాంగులర్ యాక్సిలరేషన్ ది ఫార్ములా ఏంది, ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై టీ, అంతేనా, T2 మైనస్ T1 అనమాట. అవునా కదా, డెల్టా ఒమేగా బై డెల్టా టీ, ఫైనల్ మైనస్ ఇనిషియల్, డెల్టా ఒమేగా బై డెల్టా టీ, ఫైనల్ మైనస్ ఇనిషియల్, అంతేనా. ఫైనల్ ఎంతనా, ఇది ఫైనల్, ఇది ఇనిషియల్ కదా. ఫైనల్ ఎంత, -10 కే క్యాప్ కదా, మైనస్ ఇనిషియల్ ఎంత 10 కే క్యాప్, అపాన్ టైం ఎంత 5 - 0. అవునా, -20 కే క్యాప్ బై 5 4 ఎంత వచ్చింది బేట, -4 కే క్యాప్ కదా. అవునా కదా, అంటే 4 రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. అవునా, -4 రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్, -4 రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, ఆల్ఫాది యూనిట్స్ ఏంటి, -4 రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, డైరెక్షన్ ఏంటి అని అడిగితే ఇన్వర్స్ అనాలి కదా, డైరెక్షన్ ఏంటి మైనస్లో వచ్చింది కదా, ఇన్వర్స్ అని చెప్పేసి అనాలి. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఏంటి బేటా, వేరియబుల్ కదా. ఫైండ్ యాంగులర్ యాక్సిలరేషన్ అంటే ఆల్ఫా కనుక్కోవాలి. వెన్ ఇట్ కమ్స్ టు రెస్ట్ అంటే ఏంటి నాన్న, యాంగులర్ వెలాసిటీ 0, సేమ్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్లో మనం ఎటువంటి న్యూమరికల్ చేసినామో సేమ్ అవే మోడల్లో ఉన్నాయి కదా. రైట్, అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఓకే, రైట్. సో ఫస్ట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ వేరియబుల్ కాబట్టి యాంగులర్ వెలాసిటీ కనుక్కోవడానికి కోసము dθ బై dt, ఇదే కదా ఫార్ములా. డిఫరెన్షియేషన్ చేయండి, ఏమొస్తుంది, 3t² - 12t కదా. క్వశ్చన్లో ఏమన్నాడు, కమ్స్ టు రెస్ట్ అంటే యాంగులర్ వెలాసిటీ 0 చేయండి అని అన్నాడు. అవునా, 3t² - 12t అంతేనా. ఏమొస్తుంది, 3t² = 12t, ఇంట్లో t పోయింది, 3t = 12, 3 4 అంటే 4 సెకండ్స్లో ఇది గ్యారంటీగా రెస్ట్లోకి వస్తుంది అన్నట్టు. ఓకే, 4 సెకండ్స్లో రెస్ట్లోకి అయితే వస్తుంది. ఫైండ్ యాంగులర్ యాక్సిలరేషన్ అంట. ఆల్రెడీ మనం యాంగులర్ వెలాసిటీ అనుకున్నాం, ఎంత వచ్చింది యాంగులర్ వెలాసిటీ, 3t², యాంగులర్ వెలాసిటీ 3t² - 12t వచ్చింది కదా. అవునా, యాంగులర్ వెలాసిటీ ఏంటి, వేరియబుల్. యాంగులర్ యాక్సిలరేషన్ కనుక్కోవడానికి కోసము dω/dt ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి నాన్న, ఫార్ములాస్ మర్చిపోతే ఒక్క న్యూమరికల్ కూడా సాల్వ్ కాదు. ఓకే, 60 - 12. ఓకే, రైట్ బెటర్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 60 - 12 కదా, 60 - 12. ఓకే, టైం ప్లేస్లో 4 పెట్టేసేయండి. ఓకే,
సో 24 మైనస్ 12 ఎంత వస్తుందన్న 12 రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, 12 రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్ ఉందా? ఎస్ ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ ఎ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్. రేడియస్ ఇచ్చిండనా 10 meters విత్ యాంగులర్ స్పీడ్ ఒమేగా వాల్యూ ఇచ్చిండన్న 2 రేడియన్ పర్ సెకండ్. ఫైండ్ స్పీడ్ అంటున్నాడు, అంటే వెలాసిటీ అనుకోవాలన్నట్టు, అంతేనా? v ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్, అంతేనా? అన్ని ఎట్లైనా పర్పెండిక్యులర్గా ఉంటాయి, సర్క్యులర్ మోషన్లో అన్ని కూడా పర్పెండిక్యులర్ ఉంటాయి. ఓకే, వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ, ఇంకా ఆర్ అన్నట్టు. ఓకే, సో ఒమేగా ఎంత 2, ఇది 10, ఎంత వచ్చిన 20 మీటర్ పర్ సెకండ్ కదా. ఇది వెలాసిటీ బేటా, మీటర్ పర్ సెకండ్ కదా. యాంగులర్ వెలాసిటీ అయితే రేడియన్, అక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్లు వస్తాయి, అందుకోసం రేడియన్ పర్ సెకండ్. ఓకే, 20 meter per second is the answer. Next question, two cars of masses m1 and m2 are moving in a circle of radius r1 and r2. Okay, their speeds are such that they makes complete circle in the same time. రెండిటి యొక్క టైం పీరియడ్లు సేమ్. ద రేషియో ఆఫ్ దేర్ యాంగులర్ స్పీడ్స్. ఓకే, దీనిది ఒమేగా 1 అనుకుందాం, దీనిది ఒమేగా 2 అనుకుందాం. ఓకే, యాంగులర్ వెలాసిటీ ఫార్ములా ఏంటి నాన్న? 2π/t కదా, ఇదే కదా ఫార్ములా, ఇంకేం లేదు. అంటే అది మాస్ పైన ఆధారపడుతుందా? లేదు. అవునా? పోనీ రేడియస్ పైన ఆధారపడుతుందా? ఆధారపడతలేదు. దేనిపైన ఆధారపడుతున్నది? జస్ట్ టైం పైన మాత్రమే ఆధారపడుతుంది. టైం అనేది సేమ్ కాబట్టి సో ఫైనల్గా ఒమేగా 1/ఒమేగా 2 ఎంత వస్తుంది నాన్న? 1:1 వస్తుంది. ఓకే, అర్థమైందా బేటా? రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, two cars of masses m1 and m2 are moving in a circle of radius r1 and r2. అవును, ఇప్పుడు ఈ క్వశ్చన్ కదా, ఇప్పుడు చేసిన క్వశ్చనే. ఇది r1, ఇది r2. their speeds are such that they makes complete circles in the same time period అయితే సేమ్ ఉన్నది. the ratio of their linear speed. ఓకే, లీనియర్ స్పీడ్స్ అడుగుతున్నాడు. లీనియర్ అంటే వెలాసిటీస్ అన్నమాట. ఓకే, ఇంతకుముందు యాంగులర్ వెలాసిటీ అన్నాడు, ఇప్పుడు లీనియర్ వెలాసిటీ అడుగుతున్నాడు. మనకు తెలుసు లీనియర్ వెలాసిటీ ఫార్ములా ఏంటి నాన్న? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ? ఆర్ ఒమేగా, అంటే ఒమేగా బార్ క్రాస్ ఆర్ బారే. డైరెక్షన్ ఏం అనుకుంటలేను కాబట్టి పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఎట్లున్నాయో అట్లా రాసేస్తున్నా. ఓకే, ఎస్. ఇప్పుడు వి అంటే వి ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రేడియస్ పైన అయితే ఆధారపడుతుంది. అవునా కదా? యాంగులర్ వెలాసిటీ అయితే టైం పైన ఆధారపడుతుంది. టైం అయితే సేమే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో v1/v2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? r1/r2 వస్తుంది. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ బాడీ స్టార్ట్స్, నోట్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, ఓకే, ఇనిషియల్ వెలాసిటీ 0, మూవ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఏంటి? కాన్స్టెంట్ on circular track, then find the angular displacement in successive interval of time. టైం అనేది ఏంది? కాన్స్టెంట్. అవునా? అంటే ఈడ ఆల్ఫా అన్నట్టు, ఈడ ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గెలీలియో లా ఆఫ్ ఆడ్ నంబర్స్. ఓకే, గెలీలియో లా ఆఫ్ ఆడ్ నంబర్స్ కాన్సెప్టే. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ 0 అయి ఉండాలి, యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అయి ఉండాలి, టైం అనేది ఈక్వల్ అయి ఉండాలి, అంతేనా? ఓకే, టైం ఈక్వల్ కదా. ఓకే, అప్పుడు మనకు అన్ని ఆడ్ నంబర్స్ వస్తాయి కదా, ద రేషియో చూస్తాయి. ఓకే, ఇక్కడ కూడా ఆడ్ నంబర్స్ చూసుకోండి. θ1 = θ2 = θ3, సో ఆన్ θn = 1:3 5:7, సో ఆన్ ఇన్ బ్రాకెట్ 2n - 1 అన్న. ఓకే, సేమ్ కాపీ పేస్ట్ గెలీలియో లా ఆఫ్ ఆడ్ నంబర్స్. సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్, ఇవైతే మీకు ఈజీ అంటే ఈజీ, మీకు తెలిసిన విషయమే కదా, అంతేనా? సెంట్రిపిటల్ ఫోర్స్ ఏంటి? టువర్డ్ ద సెంటర్ కదా. టెండెన్సీ ఆఫ్ ఎ బాడీ మూవ్ టువర్డ్ ద సెంటర్. అవునా? సెంటర్ సైడ్ మూవ్ అవుతుంది గుండ్రంగా తిరిగేటప్పుడు కదా. సర్క్యులర్ మోషన్లో గుర్తుపెట్టుకున్నానా, సర్క్యులర్ మోషన్ ఈ ప్రపంచంలో కాదు, ఈ యూనివర్స్లో ఎటన్నా పోండి, ఏదైనా సర్క్యులర్ మోషన్లో కనిపించింది అనుకోండి, 2 ఫోర్స్లు ఉంటాయి. ఒకటేమో సెంట్రిపిటల్, ఇంకోటేమో సెంట్రిఫ్యూగల్. సెంట్రిపిటల్ ఏమో మూవ్స్ టువర్డ్ ద సెంటర్ అన్నట్టు, సెంట్రిఫ్యూగల్ అంటే అవే ఫ్రమ్ ద సెంటర్ అన్నమాట. ఓకే, రైట్.
సో ఈ సెంట్రీ ఇట్ ఈస్ అబ్జర్వ్ ఫ్రమ్ ఎన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనమాట. ఈ సెంట్రిఫ్యూగల్ అనేది వేరే ఫ్రేమ్లో ఉంటాం, అంటే సూడో ఫోర్సెస్ ఇక్కడ యాక్ట్ అవుతాయి అన్నట్టు. ఓకేనా, ఇట్ ఈస్ అబ్జర్వ్ ఫ్రమ్ ఏ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, యాక్సిలరేటెడ్ మోషన్ లాగా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, రైట్ బెడా. ఇక్కడ if a car is traveling through a curve on a circular horizontal road, the centripetal force provided by the friction between the tires. ఇవైతే మీకైతే తెలుసు కదా బేటా. ఇగో గీది గుర్తు పెట్టుకున్నా, నా పని అయిపోయినట్టే. సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్మ్ ఏంది, mv²/r = mr ω². మైనస్ పెట్టుకోవచ్చు, మైనస్ పెడితే ఏంది లోపల పోతున్నట్టు అంతే. మోర్ టువర్డ్ ద సెంటర్ అన్నట్టు అంతే. ఓకే, మైనస్ పెట్టుకుంటే. ఓకే, ఎగ్జాంపుల్ ఏంది, గ్రావిటేషనల్ ఫోర్స్ కదా, అవునా. ప్లానెట్స్ అన్ని గుండ్రంగా తిరుగుతున్నాయి, అవునా, సన్ చుట్టూరుగా. రైట్, ఎర్తే తీసుకుందాం. ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్, అవునా. సన్ ఏం చేస్తున్నది, దాని లోపలికి లాగుతున్నది, సెంట్రిపిటల్ ఫోర్స్ కదా. రైట్, సో దానికి బ్యాలెన్సింగ్ ఫోర్స్ ఏది ఉండాలి, సెంట్రిఫ్యూగల్ ఉండాలి కదా. దీనికి సంబంధించిన నేను షార్ట్ కూడా తీస్తున్నాను. ఓకే, మీరు షార్ట్ చూడండి. షార్ట్ చూస్తే ఒక మంచిగా కొన్ని మార్కులు వస్తాయి మీకు. ఓకే, షార్ట్ చూస్తే అది టైం వేస్ట్ అనేది ఏం కాదు, అలా నేర్చుకుంటారు మీరు. ట్రిక్స్ అవి ఇవి ఏంటి అన్నది మొత్తము మంచి యూజ్ అవుతుంది అన్న మీకు. షార్ట్ కట్ ట్రిక్స్ మొత్తం అని ట్రిక్సే ఉన్నాయి దాంట్లో. ఓకే, ఇంకా కొన్ని ఎక్స్పెరిమెంటల్, ఇది ఎక్స్పెరిమెంటల్ షార్ట్ చేసినానన్న. ఓకే, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎట్లుంటుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎట్లుంటుంది చూడండి, మీరు చూడండి. ఓకే ఓకే, ఇదేంది నాన్న, బకెట్లో ఫుల్ వాటర్ తీసుకొని గుండ్రంగా తిప్పితే ఆ నీళ్ళు కింద పడతాయా, పడాయి. ఎందుకు, సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి. ఓకేనా, రెండిట్లో కూడా ఫార్మ్ అనేది సేమే. ఇక్కడ ప్లస్ వేస్తాం, ఇక్కడ మైనస్. మైనస్ అంటే టువర్డ్స్ ఇన్వర్స్ అన్నట్టు. ఓకే, ఇదేమో అవుట్వర్డ్స్, ఇదేమో రియల్ ఫోర్సెస్, ఇవేమో సూడో ఫోర్సెస్, అంతేనా, ఇమాజినరీ ఫోర్సెస్. ఎస్, టైప్ ఆఫ్ యాక్సిలరేషన్ అన్న, టైప్ ఆఫ్ యాక్సిలరేషన్. సో చూడండి, మనకు సెంట్రిపిటల్ యాక్సిలరేషన్, టాంజెంటల్ యాక్సిలరేషన్, యాంగులర్ యాక్సిలరేషన్, నెట్ యాక్సిలరేషన్, 4 రకాల యాక్సిలరేషన్లు అయితే ఉన్నాయి. ఓకే, ఈ 4 రకాల యాక్సిలరేషన్లు యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఏమవుతుంది, నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఏమవుతుంది చూద్దాం. ఓకే, ఫస్ట్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ చూద్దాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, యూనిఫామ్లో కానీ నాన్ యూనిఫామ్లో కానీ, నాన్ యూనిఫామ్లో కానీ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ గ్యారెంటీగా ఉంటుంది. అర్థమైందా, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అనేది గ్యారెంటీగా ఉంటుంది టువర్డ్స్ ఇన్వర్స్ కదా. రైట్, ఫార్మ్ ఏందన్నా, v²/r లెస్ ఆర్, నేను యాంగులర్ వెలాసిటీ టర్మ్లో రాసుకుంటా అంటే రాసుకోండి, r ω². ఓకే, v²/r లేదా r ω², సరేనా, అర్థమైందా. చలో, ఇంట్లో కూడా ఉంటుంది, ఇగో అందుకోసం ఇక్కడ మధ్యలో రాసిన రెండిట్లా కామన్ పాయింట్. ఓకే, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అనేది గ్యారెంటీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇంకొక ట్రిక్ చెప్తా. గీ సెంట్రిపిటల్, టాంజెంటల్, యాంగులర్, నెట్లా అన్నిట్లో ఈ 4 యాక్సిలరేషన్ల కామన్గా ఏదో తెలుసా, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ నాన్న. ఓకే, అది యూనిఫామ్ కానీ నాన్ యూనిఫామ్ కానీ ఇది మాత్రం కామన్గా ఉంటుంది. ఓకే, రైట్, ఇది అర్థమైందా. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ యూనిఫామ్ కానీ నాన్ యూనిఫామ్ కానీ యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, అంటే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. ఓకే, ఎస్. సో సారీ, ఇక్కడ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో టాంజెంటల్ యాక్సిలరేషన్ ఏమవుతుంది, 0. ఓకే, స్పిన్నర్ తీసుకోండి, టప్ 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 కొడతా ఉంటుంది చూడండి, టప్ 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 అని, అంటే మీరు టాంజెంటల్ ఇస్తున్నారు. ఓకే, అది నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లాగా మారుతుంది అన్నట్టు, టప్ 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 కొడుతూనే ఉన్నారు కదా, అవునా. అంటే నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో టాంజెంటల్ యాక్సిలరేషన్ ఉంటుంది. అది మీరు ఇట్లా అనడం తీసేసినప్పుడు అప్పుడు టాంజెంటల్ యాక్సిలరేషన్ 0 అయిపోతుంది. అప్పుడు ఎట్లా మూవ్ అవుతుంది, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది నాన్న. ఓకే, దీనికి సంబంధించిన అదే ప్రాక్టికల్ అంటే షార్ట్ అయితే తీసిన నాన్న, ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ చూడండి, ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ అన్నీ చూడండి మీరు. ఓకే, చలో, ఇదైతే మీకైతే ఐడియా ఉంది కదా. టాంజెంటల్ యాక్సిలరేషన్. ఓకే, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అయితే కామన్గా ఉంటుంది ఇన్లా కానీ. టాంజెంటల్ యాక్సిలరేషన్ ఏంది, ఇన్లా అయితే ఉండదు, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఏడుంటుంది, ఉండదు. నాన్ యూనిఫామ్లో ఉంటుంది
టాంజెంటల్ యాక్సిలరేషన్ టప్ 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 కొడుతూనే ఉంటాం కాబట్టి అది నాన్ యూనిఫామ్ లెక్క మారిపోయింది. మీరు ఎప్పుడైతే టప్ అని చెప్పడం తీసేస్తారో అప్పుడు యూనిఫామ్, కొడితే నాన్ యూనిఫామ్, తీసేస్తే యూనిఫామ్, కొడితే నాన్ యూనిఫామ్, తీసేస్తే యూనిఫామ్ అన్నట్టు. ఓకే, రైట్ బెటా. సో ఇక్కడ టాంజెంటల్ యాక్సిలరేషన్ ఫార్మ్ ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ అంటాం. ఫార్మ్ ఏంటి dv/dt. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ ఈస్ కాల్డ్ as టాంజెంటల్ యాక్సిలరేషన్. తనకు స్పీడ్ని చేంజ్ చేస్తున్నాం, టప్పు 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 కదా, అవునా, టాంజెంటల్ ఇస్తున్నట్టు స్పీడ్ని చేంజ్ చేస్తున్నాం ధన్ 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 అని. ఓకే, యాంగులర్ యాక్సిలరేషన్. ఈ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో యాంగులర్ యాక్సిలరేషన్ ఉంటుందా? ఉండదు. స్పిన్నర్ తీసుకోండి, టప్ 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 కొడతా ఉండండి, కొడతా ఉంటే ఏ మోషన్ అది? నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఏమేమి ఉంటాయి? టాంజెంటల్ ఉంటుంది. టాంజెంటల్ ఉన్నది కాబట్టి ఆడ ఎట్లా తిరుగుతున్నది? యాంగులర్ యాక్సిలరేషన్తో తిరుగుతున్నది. టాంజెంటల్ యాక్సిలరేషన్ ఉన్నంత వరకు యాంగులర్ యాక్సిలరేషన్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే టాంజెంటల్ని తీసేస్తారో యాంగులర్ యాక్సిలరేషన్ కూడా ఉడాయించిపోతుంది, అంటే పోతుంది, ఎగిరిపోతుంది అన్నట్టు. ఓకే, ఎస్, యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా కదా. అంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఆల్ఫా ఉంటుందా? టాంజెంటల్ లేదు సార్, ఏడికలు ఉంటుంది కదా. సో టాంజెంటల్ ఉండదు, ఇంకా ఆల్ఫా కూడా ఉండదు. సెంట్రిపిటల్ ఉంటుందా? ఉంటుంది. కామన్గా మాత్రం సెంట్రిపిటల్ ఉంటుంది. ఓకే, నాన్ యూనిఫామ్లో ఒక్కొక్క కొడుతున్నాం కాబట్టి సార్ ఇక్కడ టాంజెంటల్ ఉంటుంది కదా, టాంజెంటల్ ఉంటుంది. ఈ టాంజెంటల్కి ఇంకా ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్ ఉంటుందా? ఉంటుంది, అవునా. టాంజెంటల్ ఉన్నంత వరకు యాంగులర్ యాక్సిలరేషన్ ఉంటుంది కదా. వాటి మధ్యలో ఉన్న ఫార్ములా ఏంటి? ఇగో రిలేషన్షిప్, టాంజెంటల్ యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఆర్ కదా. సో ఆల్ఫా వాల్యూ ఏంది నాన్న? యాంగులర్ యాక్సిలరేషన్ ఫార్ములా dω/dt కదా. అంతేనా? స్పీడ్ చేంజ్ చేస్తున్నాం కదా నాన్న, యాంగులర్ వెలాసిటీ చేంజ్ అవుతుంది కదా, అదే కదా, అవునా. ఇప్పుడు నెట్ యాక్సిలరేషన్. ఈ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లా ఎన్నున్న యాక్సిలరేషన్లు ఒకటే ఒకటి ఉన్నది కదా, సెంట్రిపిటలే సార్, ఇంకేం లేవు కదా. నెట్ యాక్సిలరేషన్ ఏమవుతుంది? సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అవుతుంది. ఓకే, నాన్ యూనిఫామ్లా ఎన్ని యాక్సిలరేషన్లు ఉన్నాయి సార్? 2 ఉన్నాయి. ఒకటేమో సెంట్రిపిటల్, ఇంకోటేమో టాంజెంటల్ కదా. 2 యాక్సిలరేషన్ ఉన్నాయి కాబట్టి సార్ మధ్యలో నుంచి పోయేదే నెట్ అంటాం, అంతేనా, అవునా కదా. బేసిక్ మ్యాథమెటిక్స్లో నేర్పించిన గిటొకటి ఉంటే మధ్యలోనే కదా నెట్ ఉండేది. నెట్ యాక్సిలరేషన్ ఏంది నా? పైథాగరస్ స్థిరం, అవునా. మీరు వెక్టర్లో రాసుకుంటారు, రాసుకోండి. AT J క్యాప్ మైనస్ AC I క్యాప్. ఇటు పోతే మైనస్ I క్యాపే కదా, అవునా. దాని మ్యాగ్నిట్యూడ్ వేస్తే ఇందే, అవునా కదా. రైట్ బెటా. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోదాము. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ రెండిట్లో గుండ్రంగా తిరిగేటప్పుడు సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. ఓకే, AC ఏంది నాన్న ఫార్ములా? R⍵² లేదా V²/R కదా. నాన్ యూనిఫామ్లో కూడా ఇదే ఉంటుంది కదా, అవునా. యూనిఫామ్ అయితే ఏంది, నాన్ యూనిఫామ్ అయితే ఏంది కదా, అవునా కదా. ఇదైతే కామన్ V²/R లేదా R⍵². ఓకే, టువర్డ్ ద సెంటర్ అన్నట్టు. చలో, టాంజెంటల్ యాక్సిలరేషన్ ఏంది నాన్న? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ అంటాం కదా, dv/dt అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో. ఓకే, ఏముంటుంది ఇందులో? AC ఉంటుంది కానీ AT ఉంటుందా? టాంజెంటల్ యాక్సిలరేషన్ ఉంటుందా? ఉండదు, 0 కదా. ఇందులో నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో బరొబ్బర్ ఉంటుంది టాంజెంటల్ కదా, అవునా. టాంజెంటల్, అవునా కదా. ఇది ఇస్తాం సార్ టాంజెంటల్, అంతేనా కదా. ఇది చూడండి నాన్న, టాంజెంటల్ యాక్సిలరేషన్ ఫార్మ్ ఏంది? dv/dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ అని అంటాము. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇట్లా తిరుగుతుంది. ఓకే, వెలాసిటీ డైరెక్షన్లో ఉండదు, రూమ్ 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 తిరుగుతున్నది. టాంజెంటల్ వెలాసిటీ ఇటు ఉన్నది. ఓకే, అయితే మీరు కూడా ఇటే అన్నారు, స్పిన్నర్ తీసుకున్నారు, టప్ 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 టప్. ఓకే, ఇక ఇట్లా తిరుగుతుంది, వెలాసిటీ ఎట్టే ఉంది, నేను కూడా టప్ 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 అంటున్నా. ఏమైతుంది? స్పీడ్ పెరుగుతుంది సార్ కదా. వెలాసిటీ ఇంకా టాంజెంటల్ యాక్సిలరేషన్ సేమ్ డైరెక్షన్లో ఉంటాయి, టప్ 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 కొడుతూనే ఉన్నాం కదా. స్పీడ్ ఏమవుతున్నది? ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు
ఓకే, సో వెలాసిటీనేమో ఇటు, టాంజెంటల్ యాక్సిలరేషన్ ఏమో ఇటు, ఆపోజిట్లో ఉన్నాయి 180 degrees. అప్పుడు ఏమవుతుంది అన్న స్పీడ్ ఏమవుతుంది, దాన్ని ఆపుతున్నట్టు కదా మనం, డిక్రీజెస్. అవునా, దాన్ని ఆపుతున్నాం అంటే తిరుగుతున్న దాన్ని ఇట్లా ఆపుతున్నా. ఓకే, ఇట్లా ఓకే ఇట్లా అయితే తిరుగుతున్నది కదా, తిరుగుతున్న దాన్ని తప్పు మళ్ళీ మెల్ల టచ్ చేస్తే ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ అయిపోతుంది. అవునా, అర్థమైందా బేట? చలో ముందరికి వెళ్ళిపోదాము. యాంగులర్ యాక్సిలరేషన్, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో యాంగులర్ యాక్సిలరేషన్ ఉంటుందా? టాంజెంటలే ఉండదు సార్. టాంజెంటల్ లేనప్పుడు ఆల్ఫా ఎడికల్ వస్తుంది సార్ మనకు కదా. ఇందులో ఓన్లీ ఒకటి ఉంటుంది సార్ కదా. అవునా, ఇందులో అయితే ఉంటుంది కదా. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఉంటుంది. అవునా, ఇది టాంజెంటల్ యాక్సిలరేషన్. అంతేనా? మనకేం కావాలా, యాంగులర్ యాక్సిలరేషన్ కదా. సో టాంజెంటల్ యాక్సిలరేషన్కి యాంగులర్ యాక్సిలరేషన్కి రిలేషన్షిప్ ఇది కదా. వెక్టర్లో రాసుకోవాలనుకుంటే బార్ వేయండి. ఓకే రైట్. సో ఆల్ఫా ఏంది నాన్న, డి ఒమేగా బై డిటి. అంతేనా? కరెక్టేనా? డైరెక్షన్ ఏంది నాన్న, అదే. ఓకే, ఇట్లా తిరుగుతుంది కదా, అవుట్వర్డ్స్ ఉందా? ఓకే, ఆల్ఫా కే క్యాప్ అన్నట్టు. ఓకే, ఇట్లా తిరుగుతుందా? మరి క్లాక్ వైజ్లో తిరుగుతుందా? ఏమొచ్చింది, రైట్ హ్యాండ్ తీసుకోవాలా, ఇట్లా తిప్పాలి అంతే. ఓకే, ఫింగర్స్ ఏ డైరెక్షన్లో పోతుందో ఆ డైరెక్షన్లో ఫింగర్ తిప్పితే థమ్ అనేది డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది లోపల. మైనస్ కే క్యాప్, మైనస్ కే క్యాపే కదా, మైనస్ ఆల్ఫా కే క్యాప్ కదా, మైనస్ ఆల్ఫా కే క్యాప్, ఇక్కడ ప్లస్ కదా. అంతేనా? యాంగులర్ వెలాసిటీ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా సేమ్ అదే డైరెక్షన్లో ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు నెట్ యాక్సిలరేషన్. ఓకే రైట్. సో ఇలా నెట్ యాక్సిలరేషన్ ఏమవుతుంది, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఉంటుంది ఒకటే ఇక కదా. ఫార్ములా ఏంది, వి స్క్వేర్ బై ఆర్ లేదా ఆర్ ఒమేగా స్క్వేర్. అంతేనా? ఇక్కడ ఏమవుతుంది, ఇదేమో ఏసీ, ఇదేమో ఏటీ కదా. అంతేనా? రైట్. ఇప్పుడు చూడండి. ఓకే, ఇదేమైంది, నెట్ యాక్సిలరేషన్ అయింది. అంతేనా? రైట్ బేటా. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఇది యాంగిల్ ఏమనుకుందాం, టీటా అనుకుందామా. సో నెట్ ఏమొస్తుంది నాన్న, వెక్టార్లో రాయాలనుకుంటే రాసుకోండి. ఏమొస్తుంది, మైనస్ ఏసీ ఐ క్యాప్ ప్లస్ ఏటీ జే క్యాప్. కరెక్ట్ రాసినా? ఇటు పోతే మైనస్ ఐ క్యాపే కదా, పైకి పోతే జే క్యాప్. మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ ప్లస్ ఏటీ స్క్వేర్. అంతేనా? అవునా కదా, అంటే నెట్ యాక్సిలరేషన్ ఇదే. ఓకే ఓకే చలో డైరెక్షన్ కనుక్కోండి అని అంటే డైరెక్షన్. ఓకే, టైన్ టీటా, టైన్ టీటా ఏంది నా, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. ఆపోజిట్లో ఏమున్నది, ఏసీ, అడ్జసెంట్లో ఏమున్నది, ఏటీ. అంతేనా? ఆపోజిట్లో ఏమున్నది, ఇది సేమే కదా, ఏసీ అడ్జసెంట్లో ఏటీ. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, రేడియస్ ఇచ్చిండో, వెలాసిటీ ఇచ్చిండో, ఫైండ్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. ఓకే, వి స్క్వేర్ బై ఆర్ కదా. వెలాసిటీ ఎంత ఇచ్చిండు, 25. ఓకే, 25 × 25 కదా, 25 × 25 బై రేడియస్ ఎంత ఇచ్చిండో 500 మీటర్స్ ఇచ్చిండు. 25 2s. ఓకే, 5 5s 5 4s. అవునా? సో 5/4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఆల్ఫాది రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నట్టు. ఓకే, 5/4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సైక్లిస్ట్ కంప్లీట్ 60 రౌండ్స్ ఇన్ ఏ మినిట్. ఓకే చూడండి, యాంగులర్ వెలాసిటీ రాస్తున్నాను. 60 రౌండ్స్ ఇన్ ఏ మినిట్స్ అంటే అది ఫ్రీక్వెన్సీ, కానీ యాంగులర్ వెలాసిటీ రాసుకుంటాను. ఓకే, ఎన్ని రౌండ్స్ కంప్లీట్ చేసింది, 60. ఒక్క రౌండ్ కంప్లీట్ చేయడానికి 2π అంటాం. 2π రేడియన్గా గుండ్రంగా తిరగడానికి. పర్ మినిట్ 60 రౌండ్స్ ఇన్ ఏ మినిట్. 1 మినిట్లో ఎన్ని ఉంటాయి, 60 సెకండ్స్ ఉంటాయి కదా. రైట్, సో ఏమొచ్చింది, 2π రేడియన్ పర్ సెకండ్ వచ్చింది కదా. రేడియస్ ఏమి ఇచ్చిందన్న, 5 మీటర్స్ వచ్చిండు. ఓకే, విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఫైండ్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. ఓకే, దీనికి సంబంధం ఏమున్నది సార్, వి స్క్వేర్ బై ఆర్ అన్న రాసుకోవచ్చు. ఇది యాంగులర్ వెలాసిటీ ఇచ్చింది కాబట్టి ఆర్ ఒమేగా స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అవునా? ఆర్ ఎంత, 5, ఒమేగా స్క్వేర్ 2π హోల్ స్క్వేర్ ఎంత, 4π స్క్వేర్ కదా. 5 4 20 20π స్క్వేర్
మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, 20 పై స్క్వేర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉందా? 20 పై స్క్వేర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది. ఆప్షన్ డి ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎట్ హైయెస్ట్ పాయింట్ ఇన్ ప్రొజెక్టైల్. సరే, ఇది ప్రొజెక్టైల్ కదా, ఇది హైయెస్ట్ పాయింట్ కదా బేటా, ఇక్కడ మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ వెలాసిటీ ఏముంటుంది నాన్న మనకు? ఇటు అంటే వర్టికల్ అయితే ఏముంటుంది కదా, అవునా? ఇదేంది యుఓ, ఇదేంది టీటా, ఇదేమొస్తుంది యూ కాస్ టీటా, పైన ఏంది యూ సైన్ టీటా కదా. సో ఇక్కడ ఏమొస్తుంది అన్న యూ కాస్ టీటా ఉంటుంది కదా. ఎట్ అ టాప్ మోస్ట్ పాయింట్ యూ కాస్ టీటా ఉంటుంది వెలాసిటీ కదా. వెలాసిటీ ఇటు ఉన్నది, భూమినేమో ఇటు లాగుతున్నది దీన్ని, అంతేనా? అవునా కదా. సెంటిమీటర్ యాక్సిలేషన్, ఇగో రౌండ్ తిరిగేటప్పుడు యాక్సిలరేషన్ ఇంకా వెలాసిటీ పర్పెండిక్యులర్ ఉండాలని చెప్పేసి అన్నా కదా, అవునా కదా, అవునా? ఫార్ములా ఏంది? వి స్క్వేర్ బై ఆర్ ఫార్ములా ఇదే కదా. యాక్సిలరేషన్ ఎవరు లాగుతున్నారు దీని కిందికి? భూమి లాగుతున్నది. ఓకే, అంటే ఏసీ ప్లేస్లో జీ పెట్టిన, ఇక్కడ ఉన్న వెలాసిటీ ఏంది? యూ కాస్ థీటా, అంతేనా? ఇదేంది? ఓకే, ఇదేంది నాన్న? డిస్టెన్స్, రేడియసే కదా ఇది, అంటే హెచ్, అవునా? హెచ్ రాయాలనా ఆరా? చలో హెచ్ఏ రాస్తున్నాను అనుకోండి. ఓకే, ఏం కావాలి మనకు? ఫైండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, అంటే హెచ్ ప్లేస్లో ఆర్. మీ ఇష్టము, ఆర్ అని రాసుకోండి. రేడియస్ కావాలి కాబట్టి ఇక ఆర్ అని రాస్తున్నా సార్ నా. ఆర్ ఈక్వల్ ఏమొచ్చింది బేట? యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై జీ. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, అర్థమైందా బేట? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఎస్, ఫైండ్. ఓకే, డయాగ్రామ్ అయితే ఇచ్చిందన్న చూడండి. ఇటు వెలాసిటీ ఉన్నది, ఇటు నెట్ యాక్సిలరేషన్ ఇచ్చిండు మధ్యలో నుంచి అంటే కదా, నెట్ యాక్సిలరేషన్. ఇది యాంగిల్ 30 డిగ్రీ ఇచ్చిండు. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ అంటే ఏంటి? టాంజెంటల్ యాక్సిలరేషన్ కదా, చెప్పిన ఆల్రెడీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అని అంటే నెట్ యాక్సిలరేషన్, గుర్తుపెట్టుకోండి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే నెట్ యాక్సిలరేషన్ అన్నట్టు. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఏసీ. ఓకే, స్పీడ్ ఎట్ ఏ. ఓకే, కనుక్కుందాం. డయాగ్రామ్ అయితే ఇట్లుంది కదా, అవునా? ఇదేంది బేట? ఏసీ. ఇదేంది? ఏ నెట్ కదా. ఇదేముంటుంది? టాంజెంటల్ ఉంటుంది కదా, అంతే కదా, అవునా? నెట్ యాక్సిలరేషన్ ఇచ్చిండు, ఇంకా ఈ యాంగిల్ ఇచ్చిండు కదా, 30 డిగ్రీ ఇచ్చిండు, అంతేనా? కరెక్ట్. ఇప్పుడు నాకు చెప్పండి, ఇళ్ళ నుంచి వెళ్ళి సైన్ 30 డిగ్రీ ఏమైతుందన్న? సైన్ 30, ఆపోజిట్లో ఏసీ ఉంది కదా, ఆపోజిట్ బై హైపోటెనియస్. ఏ నెట్ ఏమి ఇచ్చిండు? 10 ఇచ్చింది కదా ఇది. ఓకే, సో దీని వాల్యూ ఎంత ఇచ్చిండు? 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చిండు, అంతేనా? రైట్. సో 10 సైన్ 30 ఎంత? 1/2 ఏసీ బై 10, 2 5. సో ఏసీ వాల్యూ ఎంత వచ్చిందన్న? 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది కదా, అంతేనా? ఏసీ వచ్చేసింది. ఇప్పుడు 80 అనుకుందాం. 80 కోసం ఇది అడ్జసెంట్లో ఉంది కదా, అంటే కాస్ థీటా యూజ్ చేద్దాం. కాస్ 30 ఏంది నాన్న? అడ్జసెంట్ బై హైపోటెనియస్ కదా. 80 బై ఏ నెట్. ఏ నెట్ ఎంత? ఏ నెట్ 10 ఇచ్చింది కదా. కాస్ 30 ఎంత? √3/2, అవునా? 80 బై 10, 2 5. అవునా? రైట్. సో 80 వాల్యూ ఎంత వచ్చింది బేటా? 5√3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది, అంతేనా? కరెక్టేనా కదా? రైట్. సో 80 వాల్యూ కూడా మనకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఏ నెట్ కనుక్కుందామా? ఏ నెట్ ఏంది నాన్న ఫార్ములా? ఓకే, ఏ నెట్ అవసరం లేదు, ఏ నెట్ కనుక్కోవాలి. అవును, ఏ నెట్ ఏంది నాకు? ఇది ఏ నెట్టే కదా, 10 కదా. ఇది మనం ఎందుకు చేస్తున్నాం మనము? 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఏ నెట్ 10 వస్తుంది, అంతేనా? కావాలంటే చూసుకోండి, మీకు 10 వస్తుంది. 5 స్క్వేర్ ఏసీ స్క్వేర్ ప్లస్ 80 స్క్వేర్ కదా. ఏంటంత? 5 స్క్వేర్ 25, 25 3 75, అవునా? √100 ఎంత వస్తుంది? 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అంతేనా? కరెక్ట్. అది చేసే అవసరం లేదు మనకు. ఇంకేం కనుక్కోవాలి? టాంజెంటల్ కనుక్కున్నాం, 5√3 వచ్చేసింది, ఇది వచ్చేసింది, ఏసీ కూడా వచ్చేసింది. స్పీడ్ ఎట్ ఏ, ఇక్కడ ఎంత స్పీడ్ ఉందో కనుక్కోవాలి. ఓకే, ఓకే కనుక్కుందాం. ఏసీది ఫార్ములా ఏందన్నా? వి స్క్వేర్ బై ఆర్ కదా, అవునా? సెంటిమీటర్ యాక్సిలరేషన్ ఎంత వచ్చింది? 5. 5 ఈక్వల్ టు వి స్క్వేర్ బై రేడియస్ ఏమి ఇచ్చిండు? 1 మీటర్ ఇచ్చిండు కదా.
సో ఫైనల్లీ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5, v ఈజ్ ఈక్వల్ టు √5 వచ్చింది అన్న. ఓకే, ఎంత వచ్చింది? √5 మీటర్ పర్ సెకండ్ ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ అన్న. ఓకే రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. An object moving in a circular path has a constant speed, స్పీడ్ ఎట్లన్నా కాన్స్టెంట్ ఉంటుంది, ఎనర్జీ కూడా కాన్స్టెంట్ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ వేరియబుల్, యాక్సిలరేషన్ వేరియబుల్, వెలాసిటీ వేరియబుల్, మాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సిలరేషన్ కాన్స్టెంట్ కదా, మాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సిలరేషన్ అంతేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఎట్ 0,2. మంచి చూడండి, వెలాసిటీ ఇంకా యాక్సిలరేషన్ కనుక్కుందాము. ఎక్కడ 0,2 అంటే ఇదే కదా బేటా, 0,2 అంటే అవునా? ఇంకోటి -2,0 ఇదే కదా, -2,0 అంటే అవును, కరెక్ట్. మనకి ఇదైతే తెలుసు, ఏంది? సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ లోపల ఉంటుంది అని కదా. మూవింగ్ ఆన్ ఎ సర్క్యులర్ ట్రాక్ విత్ అ స్పీడ్ ఆఫ్ 2 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ అయితే ఇచ్చిండు ఇక్కడ, స్పీడ్ 2 మీటర్ పర్ సెకండ్. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ లోపల అయి ఉంటుంది కదా, అంతేనా? సెంట్రిపిటల్ ఇక్కడ ఇది ఇట్లా గుండ్రంగా తిరుగుతుంది కాబట్టి ఇట్లా అన్నట్టు, అంతేనా? ఇది వచ్చేసి సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ కదా, అవునా? చలో ఇప్పుడు చూడండి ఏం కనుక్కోవాలి? వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఎట్ 0,2. వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ కదా ఇది, యాక్సిలరేషన్ ఎట్ -2,0. ఓకే, ఫస్ట్ వెలాసిటీ ఇక్కడ, వెలాసిటీ ఎట్ సైడ్ ఉంది నాన్న? ఇట్ సైడ్ ఉంది కదా, వెలాసిటీ ఇట్ సైడ్ ఉంది కదా, ఇట్ సైడ్ ఏమొస్తుంది? సో దీని యొక్క స్పీడ్ అయితే ఇచ్చిండు మనకు కదా, స్పీడ్ అంటే 2 తోటే పోతున్నది అది, అవునా? దీని యొక్క వెలాసిటీ ఏంది నాన్న? ఇట్ సైడ్ పోతే -2 i cap, కరెక్టేనా? యాక్సిలరేషన్ ఏంది బేటా? యాక్సిలరేషన్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ కదా, v²/r. v², 2² 4 డిస్టెన్స్ ఎంత? రేడియస్ 2ఏ కదా ఇది, ఎంత వచ్చింది? 2. ఇప్పుడు నాకు వెక్టర్లో చెప్పండి, కింద ఉంది కదా, కింద అంటే -j cap, -2j cap, అంతేనా? వెలాసిటీనేమో -2i cap, యాక్సిలరేషన్ ఏమో -2j cap, కిందికి పోతాయి కదా. ఇప్పుడు ఈడ కనుక్కుందాం, ఈడ -2,0 దగ్గర. సో దీని యొక్క స్పీడ్ అయితే 2 మీటర్ పర్ సెకండ్ కదా, ఏడబోయినా కానీ 2a ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ దాని యొక్క వెలాసిటీ ఎంత? కిందికి పోతుంది కదా, -2j cap, అంతేనా బేట? -2j cap కిందికి పోతుంది కాబట్టి యాక్సిలరేషన్ ఇట్ సైడ్ ఉన్నది అంటే +i cap అన్నట్టు, అవునా? v²/r, 2² 4 రేడియస్ ఎంత? 2a కదా మొత్తానికి అయితే. సో ఎంత? ఇప్పుడు చెప్పండి వెక్టార్లా ఏది నాన్న? ఇట్ సైడ్ ఉంది కదా, 2i cap, కరెక్టేనా? సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ కరెక్ట్గా వచ్చిన 2i cap, అవునా? ముందడు కదా డైరెక్షన్ అయితే, యాక్సిలరేషన్ డైరెక్షన్ ఇటు, ఈడ యాక్సిలరేషన్ కింద, అందుకోసం -2j cap అని రాసినాం. ఈడ వెలాసిటీ ఎంత? కింద, -2j cap అని రాసినాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. If the frequency of object in uniform circular motion is double, frequency double అంటే f2 వాల్యూ ఏమి ఇచ్చిందా? 2f అని ఇచ్చింది కదా. ఇట్స్ యాక్సిలరేషన్ బికమ్స్, యాక్సిలరేషన్ ఏమైతుంది? ఓకే, సో మనకు టాంజెంటల్ యాక్సిలరేషన్, ఓకే, లేదా సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఏదైనా తీసుకోండి. ఓకే, సెంట్రిపిటల్ గుండ్రంగా తిరుగుతుంది కదా, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఫార్ములా ఏందన్నా? v²/r. ఇన్లో అయితే వెలాసిటీ కనిపించదు కాబట్టి, ఫ్రీక్వెన్సీ ఉండదు కాబట్టి ఇన్లో ఉంటుంది కదా, ఒమేగాలో అయితే ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, రైట్, కరెక్ట్ కదా బేట? ఇందులో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో r × 2πf² అంటే యాక్సిలరేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ స్క్వేర్, అంతే కదా బేట? అవునా కదా? రైట్. సో ఏమొస్తుంది బేట నాకు చెప్పండి? f2/f1² ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? a2/a1, అంతేనా? ఇట్ యాక్సిలరేషన్ బికమ్, యాక్సిలరేషన్ కనుక్కోవాలి మనం, అంతేనా? రైట్. సో ఏమొస్తుంది బేట? f2 వాల్యూ 2f1/f1² ఈజ్ ఈక్వల్ టు a2/a1 కదా. 2² ఎంత? 4,
A2 ఈక్వల్ టు ఏమొచ్చిందన్న 4A1 వచ్చింది కదా, అవునా? రైట్, 4A1 ఉందా? 4 టైమ్స్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఎ సర్కిల్, ఓకే 1 మీటర్ అయితే రేడియస్ ఇచ్చిండన్న, వేరీస్ విత్ వెలాసిటీ చేంజ్ అవుతున్నది, అవునా? వెలాసిటీ చేంజ్ అవుతుంది, టప్ 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 అని కొడుతున్నాం. టాంజెంటల్ యాక్సిలరేషన్ కూడా ఉంటుంది కదా. టాంజెంటల్ యాక్సిలరేషన్ ఏంది, ఏం కనుక్కోవాలి చూడండి. ఫస్ట్ ఫైండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఎట్ 2 seconds. యాక్సిలరేషన్ అంటే ఏంటి? నెట్ యాక్సిలరేషన్ కనుక్కోండి అన్నమాట. యాక్సిలరేషన్ అంటే నెట్ యాక్సిలరేషన్. పర్టికులర్గా సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ కనుక్కోండి అంటే కనుక్కోండి, పర్టికులర్గా టాంజెంటల్ కనుక్కోండి అంటే కనుక్కోండి. బట్టిగా యాక్సిలరేషన్ అంటే అది నెట్ యాక్సిలరేషనే ఉంటుంది, ఓకే? గుర్తుపెట్టుకోండి, ఓకే? రైట్, సో టాంజెంటల్ యాక్సిలరేషన్ dv/dt కదా. సో ఏమొస్తుంది? 2 వచ్చింది, అవునా? సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఫార్మ్ ఏంది? v²/r, v² 2t హోల్ స్క్వేర్ ఏమొస్తుంది? 4t²/r. 4 ఇంటూ టైం ఇచ్చిండు, ఏ టైంలో? 2 seconds కనుక్కోండి అన్నాడు కదా. 2² రేడియస్ ఏంది ఇచ్చిండు అన్న? 1 ఇచ్చిండు కదా. ఇది 4 4s 16, అంతేనా? టాంజెంటల్ వచ్చింది, ఇది వచ్చింది. ఇప్పుడు నెట్ యాక్సిలరేషన్ ఏమొస్తుంది బేటా? ఓకే, ఫార్మ్ ఏంటి? AC² + AT², అంతేనా? రైట్, AC² 16 హోల్ స్క్వేర్ 256, AT² 2² ఎంత? 4, ఎంతనా? 260 మీటర్/సెకండ్ స్క్వేర్, అంతేనా? 260 √260 మీటర్/సెకండ్ స్క్వేర్, √260 మీటర్/సెకండ్ స్క్వేర్. ఆప్షన్ డి ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఇచ్చిందన్న, రేడియస్ 1 అంట, 1 మీటర్. ఫైన్ టాంజెంటల్ యాక్సిలరేషన్, ఓకే? టాంజెంటల్ యాక్సిలరేషన్ మనం కనుక్కోవాలి. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఏమి ఇచ్చిండు? 9t². సెంట్రిపిటల్ ఫార్ములా ఏంటి? v²/r కదా, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్, అవునా? 9t². సో v² ఈజ్ ఈక్వల్ టు r వాల్యూ ఎంత ఇచ్చిండు బేటా? 1 ఇచ్చింది కదా. సో ఇది 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక మిగిలింది ఏంది నాన్న? 9t². v ఈక్వల్ టు ఏమొస్తుంది? 3t, అవునా? వెలాసిటీ వేరియబుల్, వెలాసిటీ చేంజ్ అవుతుంది, కొడుతున్నాం, టాంజెంటలే కదా అది. టాంజెంటల్ యాక్సిలరేషన్ వచ్చింది dv/dt, ఓకే? అచ్చా, dv/dt ఏమొస్తుంది రానా? డిఫరెన్షియేషన్ చేస్తే 3 మీటర్/సెకండ్ స్క్వేర్ ఉందా? ఆప్షన్ సి ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాడీ ఈస్ మూవింగ్ ఇన్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఎంత? 80 మీటర్ విత్ స్పీడ్ అన్నాడు 20 మీటర్/సెకండ్, ఓకే? మీరు సార్ ఈ స్పీడ్ యాంగులర్ వెలాసిటీనా మరి లీనియర్ వెలాసిటీనా కనుక్కోవడం ఎట్లా అంటే యూనిట్ చూడండి, యూనిట్ చూస్తే తెలిసిపోతుంది, ఓకే? మీటర్/సెకండ్ అంటే v, రేడియన్/సెకండ్ అంటే ఒమేగా ఇచ్చినట్టు, ఓకే? విచ్ ఈస్ డిక్రీజింగ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 5 మీటర్/సెకండ్. డిక్రీజింగ్ ఎట్ ఎ రేట్ ఆఫ్, ఆ స్పీడ్ తగ్గుతున్నదంట. అబ్బో, వెలాసిటీ ఇటు ఉన్నది, మరి టాంజెంటల్ యాక్సిలరేషన్ ఇటు ఉంటుంది, అప్పుడే కదా స్పీడ్ తగ్గుతుంది కదా, ఓకే? విచ్ ఈస్ డిక్రీజింగ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 5 మీటర్/సెకండ్ స్క్వేర్. టాంజెంటల్ ఇచ్చిండు నాన్న, ఓకే? 5 మీటర్/సెకండ్ స్క్వేర్ టాంజెంటల్ యాక్సిలరేషన్ ఇచ్చిండు. ఎట్ అన్ ఇన్స్టాంట్ ద యాంగిల్ మేడ్ బై ద యాక్సిలరేషన్ వట్టి యాక్సిలరేషన్ అంటే ఏమన్నా నేను? నెట్ యాక్సిలరేషన్ అని చెప్పేసి అన్నా కదా, విత్ వెలాసిటీ, ఓకే? ఇది చూడండి, టాంజెంటల్ యాక్సిలరేషన్ ఇది కదా, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఇదే కదా, ఇది ఉన్నది. నెట్ ఏడు ఉంటుంది అన్న, ఈ మధ్యలోనే ఉంటుంది, అంతేనా? రైట్, ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగిందంటే, ఇగో వెలాసిటీకి ఇంకా నెట్ యాక్సిలరేషన్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత కనుక్కోండి అని అన్నాను, ఓకే? ఈ యాంగిల్ కనుక్కుందాం, మొత్తం ఎంత అనుకుందాం? ఆల్ఫా అనుకుందామా? గీ యాంగిల్ ఏమనుకుందాం? చిన్నగా గీ యాంగిల్, గీ నుంచి లీడ్కి టీటా అనుకుందాం, సరేనా? రైట్ బేటా, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం కనుక్కుందాం? నెట్ యాక్సిలరేషన్ కనుక్కుందామా? ఫస్ట్ ఏసీ కనుక్కుందాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు v²/r కదా, v² 20 × 20 బై రేడియస్ ఎంత? 80. ఇది పోయింది, 2 4s 4 5s, అంటే ఏసీ వాల్యూ ఎంత వచ్చింది? 5 మీటర్/సెకండ్ స్క్వేర్ వచ్చింది, అంతేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి మనకు? ఏటీ అయితే ఉంది కదా, 5 మీటర్/సెకండ్ స్క్వేర్ కదా. సో ఇప్పుడు టీటా వాల్యూ అనుకుందాం, tan టీటా ఏమొస్తుంది నాన్న? ఆపోజిట్లో ఏమున్నది? 80.
అడ్జసెంట్లో ఏమున్నది ఏసీ కదా, ఏసీ ఎంత 5/5 ఎంత వచ్చిందన్న 1 అంటే టీటా వాల్యూ ఎంత 45 డిగ్రీ అనమాట. అంతేనా, కరెక్టేనా? సో ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమైతుంది మొత్తం మెయిన్ నుంచి లీడ్కి ఇది 45 డిగ్రీ వచ్చింది, ఇదెంత నాన్న ఇదైతే 90 డిగ్రీ కదా, అవునా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 90 + 45 కదా, ఇది 90, ఈ టీటా వాల్యూ అయితే 45 వచ్చింది, అవునా? 135 degrees ఆఫ్ ఫైనల్ ఆన్సర్ అన్న. ఓకే, ఎస్ ఉంది, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The distance of a particle moving on a circle of radius 12 meters, measure from a fixed point on a circle and measure along a circle is given by, okay, on a point circle on the circle and measure along the circle is given by, ఇది చూడండి అన్న డిస్ప్లేస్మెంట్ వేరియబుల్ కదా, డిస్ప్లేస్మెంట్ వేరియబుల్, ఇది వేరియబుల్ కాబట్టి వెలాసిటీ చేంజ్ అవుతుంది, ఖచ్చితంగా టాంజెంటల్ ఉంటుంది కదా, అవునా? The ratio of tangential acceleration to the centripetal acceleration ఎంత కనుక్కోండి అంటున్నాను. టైం అయితే ఇచ్చిండు 2 secondsలో. ఓకే, కనుక్కుందాం. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది చెప్పండి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ds/dt కదా, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ వేరియబుల్, అవునా? మనం వెలాసిటీ కనుక్కోవడానికి కోసం డిఫరెన్షియేషన్ చేయాలి, ఏమొస్తుంది 6t² కదా, అంతేనా? ఇప్పుడు చెప్పండి సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి, v²/r, v ఎంత 60² r ఎంత 12 కదా, ఓకే 6 6 36, 6 6 36 ఇంటూ t² 2² ఎంత 4/12 అంతేనా, 12 3 36, 4 3 12 వచ్చింది కదా, అంతేనా కదా? ఇప్పుడు టాంజెంటల్ యాక్సిలరేషన్ ఏంది నా స్పీడ్ చేంజ్ కావాలి కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ అన్న dv/dt. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, ఎంత 12t వచ్చింది కదా, 12 ఇంటూ టైం అన్నాడు, టైం 2 secondsలో కనుక్కోండి అన్నాడు, ఓకే సో 24 వచ్చింది కదా, అవునా? సో ఏం కనుక్కోవాలి 80/AC, 80/AC, 80 ఎంత 24, AC 12, అంతేనా? ఒక నిమిషము, ద రేషియో ఆఫ్ టాంజెంటల్ యాక్సిలరేషన్ టు ద సెంట్రిపిటల్ యాక్సిలరేషన్, టాంజెంటల్ బై సెంట్రిపిటల్, సెంట్రిపిటల్ 12 కదా, 12 2 సో ఎంత వచ్చిందన్న 2:1 వచ్చిందన్న, ఉంది. ఎస్, సో 2:1 వచ్చింది కదా, ఎస్. ఒక్క నిమిషం ఆగండి, ఏదో మిస్టేక్ చేసినట్టున్నాము, వి వాల్యూ ఏంది 6t², ఓకే ఇక్కడైతే మిస్టేక్ చేసినాం నాన్న, ఓకే ఇక్కడ ఏంటి 6t² కదా, రైట్. సో ఏమొస్తుంది నాన్న ఇక్కడ టైం 2 వాల్యూ, టైం t వాల్యూ 2 పెడితే 2² 4, 6 4 24 కదా, సో 24 ఇంటూ 24 రావాలి కదా, రైట్. సో 24 ఇంటూ 24/12, 12 2 ఎంత వచ్చిందన్న ఇది 48 వచ్చింది కదా, అంతేనా కదా? సో 48 m/s², అవునా? కరెక్ట్. 80 అయితే 24, ఓకే ఇది కరెక్ట్, ఇదైతే కరెక్టే ఉంది చేసినాము, అవునా? ఇది 12, ఇదైతే కరెక్టే ఉన్నది. 80 వాల్యూ టాంజెంటల్ యాక్సిలరేషన్ 24 వచ్చింది, ఏసీ వాల్యూ మనకి ఎంత వచ్చింది 48 వచ్చింది కదా, 48 12 2 అవునా, రైట్ బెటా. సో ఎంత వచ్చింది 1/2 వచ్చింది అన్న, ఎంత వచ్చింది 1/2 వచ్చింది, 1/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 1:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. సో మొత్తానికి అయితే ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా, ఓకే డౌట్స్ అయితే ఏం లేవు కదా, రైట్ బెటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A car is moving at a speed of 40 meters per second. Speed ఇచ్చిండన్న 40 meters per second on a circular track of radius ఇచ్చిండు 400 meters. The speed is increasing at a rate of చూడండి, the speed is increasing at a rate of 3 meters per second square. Tangential acceleration ఇచ్చిండన్న, అంతేనా కదా, అవునా? స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే అది టాంజెంటల్ యాక్సిలరేషన్ ఉంటుంది. ద యాక్సిలరేషన్ ఆఫ్ ఎ కార్, యాక్సిలరేషన్ అంటే ఏంటి, నెట్ యాక్సిలరేషన్ మనం కనుక్కోవాలన్నమాట. ఓకే రైట్ బెటా. సో ఏసీ వాల్యూ ఏంది v²/r అనమాట కదా, v²/r అవునా, ఆర్ వాల్యూ అయితే 400, ఈ 0 ఇది పోయింది కదా. సో ఎంత వచ్చిందన్న 4 meters per second square వచ్చింది,
అంతేనా? నెట్ యాక్సిలరేషన్ ఏమొస్తుంది బేటా? నెట్ యాక్సిలరేషన్ అండర్ రూట్ ఆఫ్ AC స్క్వేర్ ప్లస్ AT స్క్వేర్, అంతేనా? AC స్క్వేర్ 4 స్క్వేర్ 16, AT స్క్వేర్ 3 స్క్వేర్ 9 కదా. సో ఎంత వచ్చిందన్న 25 కదా. సో 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. 5 ఉందా? ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A rod of length capital L is pivoted at one end and it is rotated with a uniform angular velocity. Okay, in a horizontal plane, let T1 and T2 be the tension at the points L by 4 and 3L by 4. ఇది L by 4 దగ్గర టెన్షన్ ఏమో T1. ఓకే రైట్. సో ఇంకోటేమో 3L by 4 దగ్గర ఇక్కడ ఉన్న టెన్షన్ ఏమో T2 అంట. ఓకే, ఇది మొత్తానికైతే మన రాడ్ అన్నట్టు. ఓకే ఎస్. ఓకే దెన్ ఆల్రెడీ రాడ్ని తిప్పితే దూరం పోతున్నా కొద్దీ నేను ఏమన్నా టెన్షన్ అనేది తగ్గుకుంటా పోతుంది అని చెప్పేసి అన్నా కదా. అవునా? వీడికి రాగానే టెన్షన్ అనేది 0 అయిపోతుంది. అవునా? మొత్తానికి టెన్షన్ అనేది T1 దగ్గర ఎక్కువ ఉంటుంది కంపేర్ టు T2 కదా. ఇక్కడ ఫార్ములా అయితే ఉంది, ఎగ్జామ్లో ఇయ్యడు ఈ ఫార్ములా, అలా సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు ఇదే వస్తుంది నాన్న. ఓకే, హోంవర్క్ మీరు చేసుకోండి. T1 గ్రేటర్ దెన్ T2నే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A simple pendulum having a bob of mass m is suspended from a ceiling of a car. Okay, used in a stunt film shooting. The car move up along an incline. కార్ ఇట్లా పోతుంది, ఇందులో ఒక పెండులం ఉన్నది. ఓకే, cliff at a speed of v and makes a jump to leave the cliff and lands at some distance. Let capital R is a maximum height of the car from the top. Okay, sorry. The tension in the string when the car is in air. ఇది చూడండి, ఇది గాలిలో ఉన్నప్పుడు అన్నీ కూడా ఫ్రీలీ ఫాలింగ్ బాడీనేనా? అవునా? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కదా, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఎయిర్లో ఉన్నప్పుడు అంతేనా? ప్రతిదీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అక్కడ టెన్షన్ ఏముంటుంది నాన్న మీకు? అక్కడ 0నే ఉంటుంది కదా, అంతేనా కదా. సింపుల్ క్వశ్చన్. అవునా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గాలిలో ఉన్నప్పుడు అది గాలిలో ఉంది నాన్న, భూమి పైన ఉంటే ఏదో ఒక టెన్షన్ భూమి లాగుతున్నా అది ఇది చేయవచ్చు కదా. పైన అది సీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ఫోర్స్ బ్యాలెన్సింగ్, పైన టెన్షన్ T ఈజ్ ఈక్వల్ టు mg తోటి బ్యాలెన్సింగ్ అవుతుండే. ఇది గాలిలో ఉన్నది కదా, మొత్తం కిందికి వస్తున్నది. రైట్. నెక్స్ట్. A car moves at a constant speed on a straight line, but hilly road, one section has a crest and a dip of a same radius. Find normal reaction at A, B and C. Okay. ఇట్లానే ఉంది కదా. అవును, ఇది ఏ పాయింట్, ఇక్కడ వచ్చేసి బి పాయింట్, సో ఇది వచ్చేసి సి పాయింట్ అన్న. ఓకే, నార్మల్ రియాక్షన్స్ కనుక్కుందాం. ఓకే, ఇది నార్మల్. సో ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నది కాబట్టి ఎంజీ తోటి అయితే బ్యాలెన్సింగ్ అయింది కదా. సో నార్మల్ ఎట్ పాయింట్ ఏ బ్యాలెన్సింగ్ విత్ ఎంజీ, అంతేనా. ఇది కర్వ్ సర్ఫేస్ కదా. ఎప్పుడన్నా కానీ ఇట్లా సర్కులర్ లాగా, అంటే కర్వ్ అంటే ఇక్కడ మొత్తానికి సర్కులర్ లాగా కనిపిస్తుందా? రైట్. సెంట్రిపిటల్ ఇంకా సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఉంటాయా? ఉంటాయి. కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి. పైన ఎవరు లాగుతున్నారు? నార్మల్, అంతేనా. ఇంకా ఇంకో ఫోర్స్ ఏది? mv²/r అన్నట్టు, ఇక్కడ ఉన్న వెలాసిటీ అన్నట్టు. ఓకే, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకే, సో మొత్తానికి ఎన్బి వాల్యూ ఏమొచ్చిందన్న? పైనది దీంతో బ్యాలెన్సింగ్ అయింది కదా, దీంతో mg ప్లస్ mvb²/r తోటి అయితే బ్యాలెన్సింగ్ అయితే అయింది. అవునా? రైట్. ఇప్పుడు ఇక్కడ చూద్దాము. ఓకే, ఇది పాయింట్ సి నాన్న. ఓకే రైట్. సో కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి. పైన ఎవరు? నార్మల్. ఇంకా ఎవరు? mvc²/r. సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ కదా, అవునా కదా. పైన 2 ఫోర్స్లు ఉన్నాయి, కిందనేమో ఒకటి ఉన్నది. పైనది కింద బ్యాలెన్సింగ్ అయినా లేవా? పైన ఏమున్నాయి? ఎన్సి ప్లస్ mv²/r. దేంతో బ్యాలెన్సింగ్ అయింది? mg తోటి. సో ఎన్సి వాల్యూ ఏమవుతుంది? mg మైనస్ mvc²/r ఇస్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, అర్థమైందా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్.
టర్నింగ్ ద సైక్లిస్ట్. సో ఇదైతే మీకైతే తెలిసింది కదా బేట, అవునా? సో ఒక సైకిల్ అనేది టర్న్ అయినప్పుడు, ఓకే, సో ఇదేంది నార్మల్ రియాక్షన్, అవునా? సో ఈ యాంగిల్ కనుక టీటా తీసుకుంటే, అవునా, రైట్ బేటా. సో అప్పుడు ఇగో ఈడేముంటుంది అన్న ఫ్రిక్షన్ ఉంటుంది, అంతేనా కదా? ఏడైతే టీటా ఉంటుందో అంటుకొని ఎన్ కాస్ టీటా ఉంటుంది, ఇక్కడ ఎన్ సైన్ టీటా ఉంటుంది, అవునా కదా? ఇలా గుండ్రంగా తిరుగుతున్నది కదా, గుండ్రంగా తిరిగేటప్పుడు ఏముంటుంది నాన్న? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఉంటుంది, అంతేనా కదా? అవునా? అచ్చా ఇది జీ రాసిందా? ఒక్క నిమిషం. ఈడనేమో భూమి లాగుతున్నది, దాన్ని కిందికి కదా భూమి లాగేది, అవునా? గుండ్రంగా తిరుగుతున్నది కాబట్టి సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ mv²/r, అంతేనా? కరెక్టేనా కదా? ఇక్కడ ఫ్రిక్షన్ లేదు, నో ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ఉంటే ముయ్యి వస్తుండే కదా ఫార్ములా, ఫ్రిక్షన్ ఏం లేదు, ఓకే. సెంట్రిఫికల్ ఫోర్స్ తోటి బ్యాలెన్సింగ్ అయితే అయిపోయింది, అంతేనా? ఏదైంది బ్యాలెన్సింగ్ అయినాయి? ఎన్ సైన్ టీటా దేంతో బ్యాలెన్సింగ్ అయింది? mv²/r తోటి. సో ఎన్ కాస్ టీటా దేంతో బ్యాలెన్సింగ్ అయింది? mg తోటి, ఓకే. ఇక్కడ ఫ్రిక్షన్ లేదు, ఫ్రిక్షన్ ఉంటే ఏమవుతుందో చెప్తా. tan టీటా బై మ్యూ వస్తుంది నాకు, అంతే, ఇంకేం లేదు, ఓకే. దీన్ని సాల్వ్ చేసుకుంటే ఫైనల్ ఆన్సర్ అదే, ఓకే. v ఈజ్ ఈక్వల్ టు √r g tan టీటా, ఓకే. రైట్ బేటా. నెక్స్ట్ చూద్దాము. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ఎ సేఫ్ టర్నింగ్. ఇప్పుడైతే వేసినాము, ఓకే. సేమ్ ఇప్పట్లాగానే టర్న్ అయితే అవుతున్నది, ఓకే. బెండ్ అయి ఇట్లా బెండ్ అయి టర్న్ అయితే అవుతున్నది నాన్న, ఓకే. ఇటు ఇట్లా గుండ్రంగా తిరుగుతున్నది అన్నట్టు, అది మొత్తం సేమ్ క్వశ్చన్. √r g tan టీటా. ఆర్ వాల్యూ 0.4 అంటే 4/10 రాసుకోవచ్చా? జీ వాల్యూ 9.8 కానీ నేను 10 తీసుకుంటున్నాను, ఓకే. 9.8 మీరు పెట్టాల్సింది, నేను కన్వీనియన్స్ కోసం 10 తీసుకుంటున్నాను, ఓకే. టీటా వాల్యూ ఎంత ఇచ్చిండు? 45 degrees. tan 45 ఎంత? 1. ఇది పోయింది. √4 ఎంత నాన్న? 2 meter/second ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్, ఓకే. సేమ్ కాన్సెప్ట్ ఇంతకు ముందుదే, ఓకే. సో మీరు 11th అయిపోయి 12th పిల్లలు, 11th అయిపోయిన పిల్లలు, 12th పిల్లలు, రిపీటర్ ఉన్న పిల్లలు అందరూ చేయగలుగుతారు కదా, సింపుల్ క్వశ్చన్ ఉన్నది కాబట్టి, అవునా? టర్నింగ్ ద కార్ ఆన్ హరిజాంటల్ సర్ఫేస్. ఈ హరిజాంటల్ సర్ఫేస్ భూమి పైన తిరుగుతున్నది బండి, ఓకే. ఇక్కడ ఫ్రిక్షన్ అయితే ఉంటుంది కదా, అంతేనా? ఇగో కార్ అయితే ఇట్లా తిరుగుతున్నది, మన కార్ ఈడున్నది, పైన ఎవరు? నార్మల్. కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి. టైర్ల మధ్యలో ఇటు సైడ్ ఇదే కదా ఫ్రిక్షన్, అవునా? కనిపిస్తుందా ఫ్రిక్షన్? ఫ్రిక్షన్. ఇదేంది? mv²/r, ఓకే. కనిపిస్తుందా? mv²/r. బ్లాక్ కలర్ యూజ్ చేయమంటారా? బ్లాక్ కలర్ యూజ్ చేయాలన్నా? ఒక్క నిమిషము. ఎస్. సో ఇక్కడ ఫ్రిక్షన్, ఇక్కడ mv²/r కనిపిస్తుందా ఇప్పుడు? ఇది కూడా కనిపిస్తలేదు కదా, ఆ ఎల్లోనే కొంచెం బెటర్ ఉన్నట్టున్నది, అవునా? ఎల్లో కలరే పెడతాను. ఇక్కడేమో fs, ఇక్కడేమో mv²/r నాన్న, ఓకే. రైట్ బెడా. సో ఇది fs, ఇక్కడేమో mv²/r, ఓకే. నార్మల్ దేంతో బ్యాలెన్సింగ్ అయింది? mg తోటి. fs దేంతో బ్యాలెన్సింగ్ అయింది? mv²/r తోటి కదా. fs ఫార్మ్ అయింది మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్, ఓకే. సో సాల్వ్ చేసుకుంటే మీకు ఫైనల్గా ఆన్సర్ వచ్చేది ఏంది? ద మ్యాక్సిమం వెలాసిటీ ఎంతనన్నా? √μgr. ఫ్రిక్షన్ లేకుంటే tan టీటా వస్తుంది మ్యూ ప్లస్లా, అంతే. ఫ్రిక్షన్ ఉంటే tan టీటా తీసేసి మ్యూ పెట్టండి, ఓకే. రైట్ బడా. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ సేఫ్ టర్నింగ్. మ్యూ వాల్యూ అయితే ఇచ్చిండు, ఓకే. √μgr కదా, అంతేనా? మ్యూ వాల్యూ 9/10 రాసుకోవచ్చా? జీ వాల్యూ 10 రాస్తున్నాను, ఆర్ వాల్యూ 1 కదా. జీ వాల్యూ 9.8 ఫర్ అవర్ కన్వీనియన్స్ కోసం 10 తీసుకుంటున్నాను. ఇది పైంది. √9 ఎంత నాన్న? 3 meter/second కదా, అవునా? రైట్. ఆన్సర్ ఏంటి? లెస్ దెన్. మొత్తం అన్ని సేఫ్ స్పీడే కదా, <3 ఉండాలి. 3 కూడా కరెక్టే, <3, ఇది కూడా <3, ఇది కూడా <3, అన్ని కూడా కరెక్టే, అవునా? రైట్. నోట్ నాన్న, if speed of car is increasing with acceleration a0, then the direction of a friction and the velocity of a car for safe turning, friction is always act opposite to the
నెట్ యాక్సలరేషన్కి నెట్ యాక్సలరేషన్ ఫార్ములా ఇదే కదా మనకు, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫ్రిక్షన్ ఫోర్స్ ఏంటి ఫార్ములా, మ్యూ ఇంటూ నార్మల్ ఏంది ఎంజీ తోటి బ్యాలెన్స్ అవుతుంది, ఎంఎం పోతుంది కాబట్టి ఇగో ఓన్లీ యాక్సిలేషన్లే కనిపిస్తున్నాయి ఇక్కడ, అంతేనా. రైట్, గుర్తుపెట్టుకోండి. ఏ కాయిన్ ప్లేస్డ్ ఆన్ రొటేటింగ్ టేబుల్ జస్ట్ స్లిప్స్ ఇఫ్ ఇట్ ఇస్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4 సెంటీమీటర్. ఇది రొటేటింగ్ టేబుల్ అనుకుందామా. ఓకే రైట్, సో ఒక కాయిన్ అయితే ఇక్కడ పెట్టినాను నేను, ఇది సెంటర్. ఓకే 4 సెంటీమీటర్ ఫ్రమ్ ద సెంటర్, ఎంత దూరంలో 4 సెంటీమీటర్లో అయితే పెట్టినాను. కాయిన్ అయితే ఇది ఉన్నది. ఇఫ్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఎ టర్నబుల్ ఈజ్ డబుల్, అచ్చా దీని యొక్క వెలాసిటీని కనుక డబుల్ చేస్తే, ఫస్ట్ ఏమో ఒమేగా ఉన్నది, ఇప్పుడు డబల్ చేసిన. ఓకే రైట్ బెటర్. సో డబల్ చేసినప్పుడు ఓకే డబల్ ఇట్ విల్ జస్ట్ స్లిప్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్, ఏ డిస్టెన్స్ దగ్గర ఇది స్లిప్ అవుతుంది అంటే ఇది R2 వాల్యూ ఏదో ఒకటి. ఓకే డబల్ చేసినప్పుడు సో ఇది R1 వాల్యూ ఎంత ఇచ్చిండో 4 సెంటీమీటర్, R2 వాల్యూ ఏంది R అనుకుందాం. ఓకే ఒమేగా 1 ఇచ్చిండు, ఒమేగా 2 ఇచ్చిండు. ఓకే సో ఇక్కడ ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, గుండ్రంగా అయితే తిరుగుతున్నది, గుండ్రంగా తిరిగేటప్పుడు mv²/r ఒకటే కదా. ఇంకోటి దీన్ని బ్యాలెన్సింగ్ చేసేది ఎవరు, ఫ్రిక్షన్ ఒక్కటే కదా, అంతేనా. సో ఫ్రిక్షన్ ఫోర్స్ ఈస్ బ్యాలెన్స్డ్ విత్ mv²/r, అంతేనా. ఇంకా ఈ కాయిన్ పైన నార్మల్ రియాక్షన్ పైన ఉంటుంది, కింద ఎవరు అవుతారు, భూమి, అంతేనా. సో నార్మల్ ఈజ్ బ్యాలెన్స్డ్ విత్ వాట్, mg. ఫ్రిక్షన్ ఫోర్స్ ఫార్మ్ ఏంటి, మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్ కదా. సో mv²/r కదా. నార్మల్ ప్లేస్లో mg పెట్టేసేయండి, మ్యూ ఇంటూ mg ఈజ్ ఈక్వల్ టు mv²/r. m అయితే పోయింది, అవునా. ఒక పని చేద్దాం, ఇక్కడ యాంగులర్ వెలాసిటీ ఇచ్చిండు కాబట్టి mr⍵² రాస్తాను. ఓకే mr⍵², mv²/r అన్న రాసుకోవచ్చు, ఫోర్త్ ఫార్మ్ ఏందన్నా mv²/r అన్న రాసుకోవచ్చు, mr⍵² అన్న రాసుకోవచ్చు. ఓకే ఓకే రైట్. సో mr⍵² రాస్తున్నా, mr⍵². ఓకే mr⍵², లాస్ట్లో మీరు కన్వర్ట్ చేసుకున్న ఆన్సర్ అదే వస్తుంది లాస్ట్లో మీకు. ఓకే ఇది పోయింది, ఏమొచ్చింది బేటా, ఇది చూడండి. ఇగో ఫ్రిక్షన్ అయితే కాన్స్టెంట్, యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ కాన్స్టెంట్ ఉంటుంది, ఆర్కి ఒమేగాకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అయితే దొరికింది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంతేనా. రైట్ బేటా, సో దొరికింది రిలేషన్షిప్. సో ω2/ω1² ఈజ్ ఈక్వల్ టు R1/R2. ω2 డబల్ అన్నాడు కదా, హోల్². సో R1/R2, ఇది పోయింది, ఎంత వచ్చింది, 4 ఈజ్ ఈక్వల్ టు R1/R2. R2 ఈజ్ ఈక్వల్ టు R1/4, అంతేనా, అంతే కదా బేటా, కరెక్ట్. ఓకే సో R1 వాల్యూ ఏమి ఇచ్చిండు, R1 వాల్యూ 4 ఇచ్చిండు కదా, 4 ఇచ్చిండు, R1 వాల్యూ 4 ఇచ్చిండు. సో R2 వాల్యూ ఏమొచ్చింది బేటా, 1 సెంటీమీటర్ వచ్చింది, అంతేనా కదా, అవునా. సో దీని యొక్క స్పీడ్ని డబల్ చేయాలనుకుంటే అప్పుడు దీని యొక్క డిస్టెన్స్ అనేది మనము 1 సెంటీమీటర్ దగ్గర పెట్టాలి నాన్న. ఓకే అర్థమైందా బేటా. ఫస్ట్ ఏమో నార్మల్గా తిప్పితే 4 సెంటీమీటర్ దూరంలో ఉన్నది కదా, దీని స్పీడ్ని డబల్ చేసినప్పుడు కొంచెం ముందర జరపాలన్నట్టు 1 సెంటీమీటర్. ఓకే సెంటర్ నుంచి 1 సెంటీమీటర్ దూరంలో పెడితే అది కింద పడదు నాన్న. ఓకే ఎస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, డెత్ వెల్. సో ఇది డెత్ వెల్ అయితే మీకైతే తెలుసు కదా బేటా, అవునా. ఈ డెత్ వెల్లో ఏం జరుగుతుంది చూడండి, సర్కస్ అయితే చేస్తారు కదా. సో ఇతను ఈ విధంగా గుండ్రంగా తిరుగుతున్నాను నాన్న. ఓకే రైట్. సో ఇక్కడ కాపాడేది ఎవరు, నేను ఫ్రిక్షన్ మాత్రమే కదా, బైక్ తీసుకొని ఇట్లా గుండ్రంగా తిరుగుతున్నాడు. ఓకే రైట్. సో ఇదేంది నార్మల్ రియాక్షన్, అవునా. సో నార్మల్ రియాక్షన్ గుండ్రంగా తిరుగుతున్నాడు కాబట్టి దేనితో బ్యాలెన్సింగ్ అవుతున్నది, mv²/r, సెంట్రిఫ్యూగల్ తోటి బ్యాలెన్సింగ్ అవుతుంది కదా. సో దీని కిందికి లాగేది ఎవరు బేటా, భూమి. ఇతని కాపాడేది ఎవరు, ఫ్రిక్షన్, అంతేనా. రైట్ బేటా. సో ఇప్పుడు ఫ్రిక్షన్ ఫోర్స్ దేనితో బ్యాలెన్సింగ్ అయింది, mg తోటి. నార్మల్ దేనితో బ్యాలెన్సింగ్ అయింది, mv²/r తోటి. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఫైనల్గా మీకు ఆన్సర్ అదే వస్తుంది నాన్న, √r².
ఆర్జీ బై మీ వస్తుంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి ఫార్ములా. ఓకే, ఫార్ములా గుర్తు లేకుంటే ఇట్లా సాల్వ్ చేసుకోండి మీరు. ఓకే, బ్యాంకింగ్ ఆఫ్ రోడ్. సో ఈ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ అయితే మీకైతే తెలుసు కదా బేటా, ఈ విధంగా కొంచెం బెండ్ అయ్యి, అవునా, టర్నింగ్ దగ్గర, అవునా, కార్ అనేది ఏదైనా వెహికల్స్ అనేది సేఫ్గా పోవాలంటే టర్నింగ్ దగ్గర రోడ్ అనేది కొంచెం పైకి లేచి ఉండాలి, అంతేనా? రైట్ బేటా. సో ఇవి దాన్నే బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ అంటాము. అక్కడ మ్యాక్సిమం వెలాసిటీ ఏ వెలాసిటీతో పోవాలంటే ఇది నాన్న. ఓకే, గుర్తుపెట్టుకోండి ఫార్ములా. సో బీడ్ మూవింగ్ సర్క్యులర్ పాత్ ఇన్సైడ్ ద స్మూత్ కోన్. ఓకే, సో ఇది కోన్ ఉన్నది, ఇది ఒక బీడ్. ఓకే, ఏదైనా ఒక చిన్న గోళీ లాంటిది తీసుకోండి, అలా గుండ్రంగా ఇట్లా తిప్పండి, రొయ్యి అని కూడా గుండ్రంగా తిరుగుతుంది కదా, అంతేనా? దానిపైన నార్మల్ ఇటే కదా యాక్ట్ అయ్యేది. కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి, అంతేనా? రైట్ బేటా. సో ఈ యాంగిల్ థీటా అనుకుందాం మనము. ఓకే, ఇది మొత్తం రేడియస్ ఎంత? స్మాల్ ఏ అని అనుకుందాము. మనకు కావాల్సిన రేడియస్ ఏంది? గిది చిన్నది కదా, ఏడైతే గుండ్రంగా తిరుగుతున్నదో ఆ రేడియస్ ఉంటే చాలు కదా, అవునా? రైట్ బేటా. సో ఇటు ఎవరు లాగుతున్నారు? mv²/r. కనిపిస్తుందా? డయాగ్రామ్ ఏజ్ చూపెట్టాలన్నా? ఓకే, సో ఇదేంది? నార్మల్, అవునా? ఇదేంది? mv²/r. అంటే ఈ నుంచులు అన్నట్టు, ఈ రేడియస్ అన్నట్టు. ఏ తీసుకోవద్దు, ఆ కోన్ది రేడియస్ తీసుకోకండి. అది ఏడైతే తిరుగుతున్నదో దాన్ని ఒక రేడియస్ తీసుకోవాలన్నట్టు. ఓకే, రైట్ బేటా. సో ఇది యాంగిల్ ఏంది? టీటా తీసుకుంటున్నాను. ఓకే, మంచి చూడండి, ఈ యాంగిల్ టీటా అయితే ఈ యాంగిల్ ఏమవుతుంది? టీటానే అవుతుంది, అంతేనా కాదా? అవునా? రైట్ బేటా. సో ఇప్పుడు చూడండి, సో దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసిన, ఇది టీటా, ఇదేమవుతుంది? 90 - టీటా. ఇదేమవుతుంది? టీటా. ఇది టీటా అయినప్పుడు ఇది ఏమవుతుంది నాన్న? ఇది కూడా టీటానే అవుతుంది కదా, అందుకోసం మీరు టీటా రాసిన నేను. ఓకే, ఇక్కడ ఉన్న కాంపోనెంట్ తీసుకోవచ్చు కదా, అవునా కాదా? కరెక్టేనా? ఎస్. సో మొత్తానికైతే ఇది సాల్వ్ చేసుకోండి ఇక. ఓకే, ఇక్కడ ఫ్రిక్షన్ అయితే లేదు. ఓకే, ఫ్రిక్షన్ ఉంటే మ్యూ వస్తుండే ఇలా. ఓకే, వితౌట్ ఫ్రిక్షన్ లెస్ అన్న సాల్వ్ చేసుకుంటే ఇది వస్తుంది నాన్న. ఓకే, కాంపోనెంట్లు రిసాల్వ్ చేసుకుంటే. అచ్చా, ఇక్కడ భూమి ఒకటి లాగుతుంది కదా, ఇది భూమి, ఇదేంది? ఎన్ కాస్ టీటా, ఇదేంది? ఎన్ సైన్ టీటా. ఇది బ్యాలెన్సింగ్ అయింది, ఇది బ్యాలెన్సింగ్ అయింది, అవునా? రైట్ బేటా. సో బ్యాంకింగ్ ఆఫ్ రోడ్లోనే మినిమం ఎంత? మినిమం వెలాసిటీతో పోవాలంటే ఇంత మినిమం వెలాసిటీతో పోవాలన్న. ఓకే, చలో. సో ఈ ఫార్మ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎస్ బేటా. సో దీంతో క్లాస్ అయితే అయిపోయింది, మీకు అందరికి నచ్చింది అని చెప్పేసి ఆశిస్తున్నాను. సో రియల్గా మీకు ఏమన్నా రియల్గా ఫీల్ అనిపిస్తే, సార్ రియల్గా సార్ మంచి చెప్పారు సార్, నేర్చుకున్నాను సార్, బేసిక్స్ అన్ని క్లియర్ అయినాయి సార్, న్యూమెరికల్ సాల్వ్ అవుతున్నాయి సార్ అని అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను అన్ని కామెంట్లను చదువుతాను. సో టైం ఉంటే కనుక మీకైతే రిప్లై అయితే ఇస్తున్నాను నేను. ఓకే, రైట్. సో ఈ నోట్స్ మొత్తము మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ క్లాస్ మొత్తం మంచిగా రివిజన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే ఓపెన్ చేసి కొన్ని న్యూమెరికల్ సాల్వ్ చేయండి అన్న. ఓకే, చదువుకుంటుండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.